श्रीमाधवाङ्घ्रिजलजद्वय नित्यसेवा प्रेमाविलासय पराङ्कुशपादभक्तं कामाचिदोष अरमात्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्धना श्रीनिधिं निधिम् अपारमर्तिनाम् अर्तिदार्थभरिदानदीक्षितं सर्वभूतसुहृदं दयानिधिं தேவராஜமதிராஜமாஸ்ரயே காந்தகுதோலன்னல் தன் அத்தியூரர் கடலினை கீழ் பூண்டவன் பாலன் ராமானுஜனை பொரிந்தினமே. தேவப்பெருமாள் కాంచి వరదరాజ పెరుమాళ్ ఆయన 6 వార్తలు అనుగ్రహించారు తిరుక్కచ్చినబలికి. దాంట్లో మనం 6వ వార్తను అనుభవిస్తున్నాము. పూర్ణాచార్య సమాశ్రయక అనే ఒక వార్త మాట. ఆ మాటలో ఏం చెప్పినాడు అని మనం అనుభవించేదానికి ప్రయుక్తంగా ఉన్నాము. అయితే దీనికి ముందు దేగావసానే ముక్తి స్యాత్ అనే ఒక మాటలో, ఆ మాటలో ఈ దేహం ఎప్పుడు పోతుందో అప్పుడు మనకి మోక్షం ఇస్తాడు భగవంతుడు అని చెప్పి దేవపెరుమాళ్ చెప్పాడు. అయితే ఈ దేహం తొలగాలంటే పుణ్యపాపాలు పోవాలి కదా. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్య ఉపైతిని చెప్పినట్టు ఆ పుణ్యపాపాలు పూర్తిగా తొలగించరాకపోతుందంటే ఆ పుణ్యపాపాలు ఎట్లా పోతుంది అనేది నిన్న ఉపన్యాసంలో పూర్తిగా మనం అనుభవించాము. ఇప్పుడు మనం అనుభవించాల్సింది పూర్ణాచార్య సమాశ్రయగా. అయితే ప్రపన్నుడు అంటే 2 రకాలైన ప్రపన్నుడు ఉండాలని అనుకున్నాం. ఒకటి ఆర్త ప్రపన్నర్, ఇంకోటి దృప్త ప్రపన్నర్ అంటారు. ఆర్త ప్రపన్నర్ అంటే అప్పుడే మోక్షం కావాలా, వెంటనే ఆర్తి అంటే వెంటనే కావాలని, శరణాగతి చేశానండి ఇప్పుడే కావాలా అని అనుకునేది ఆర్త ప్రపన్నర్ అంటారు. దృప్త ప్రపన్నర్ అంటే చేసాను, నువ్వు ఎప్పుడు ఇస్తావో నీ తిరువులం నీ ప్రకారం నువ్వు ఇవ్వవు అని చెప్పి దానికి ఉండేది ఎప్పుడు ఇస్తాడో అనుకొని కాసుకొని ఉండేదానికి దృప్త ప్రపన్నర్ అని పేరు. మనందరూ దృప్త ప్రపన్నరే కానీ ఆర్త ప్రపన్నర్ కాదు. అయితే ఆళ్వార్లు ఆర్త ప్రపన్నర్లు. ఆర్త ప్రపన్నర్లు అయితే వెంటనే మోక్షం పోవాలి కదా. 16వ సంవత్సరం ఆళ్వారు ఇన్నింట నీరుమై ఇనియామురామై నేను ఇక్కడ ఉండలేను, భగవంతుడా వెంటనే నన్ను తీసుకోపో అని చెప్పి ప్రార్థించాడు. మొదట పాసురంలో తిరువిరుత్తంలో అది ప్రార్థించిన వెంటనే భగవంతుడు ఇచ్చే కావాలా. అయితే ఇవ్వలేదు. మళ్ళీ 16 సంవత్సరాలు తోసాడు. 16 సంవత్సరాలు తోసాడంటే అప్పుడు ఆళ్వారిని ఆర్త ప్రపన్నని చెప్తారా దృప్త ప్రపన్నని చెప్తారంటే మనలాగా దృప్త ప్రపన్ననండి. ఎందువల్లంటే 16 సంవత్సరాలు పోయిద్దే, వెంటనే ఇచ్చినా పర్వాలేదు, ఏదో ఒక వారం దాలి ఇచ్చినా పర్వాలేదు. అట్లా కాదే, 16 సంవత్సరాలు పోయిందంటే అట్టయితే ఆయనకి పాపాలు తొలగాల, మిగతా కార్యాలంతా ఉన్నాయి కదా, అదంతా చేసి నిదానంగా ఇచ్చినాడు అని చెప్పచ్చు అంటే కాదు. ఆయన ఆర్త ప్రపన్నరే కానీ దృప్త ప్రపన్నర్ కాదున్నారు. ఆర్త ప్రపన్నర్ అంటే అప్పుడు ఎందుకండి ఆయనకి వెంటనే ఇవ్వలేదు? అంటే ఆర్తి ఆళ్వార్కి చాలేదా, ఇంకా ఆర్తి ఇంకా ఎక్కువ రావాలని చెప్పి కాసుకున్నాడంటే కాదు, అది కాదు. భగవంతుడే ఇచ్చాడు 32వ సంవత్సరంలో. అయితే ఆళ్వారు ఆర్త ప్రపన్నను భగవంతుడే చెప్తున్నాడు. చెప్పినప్పుడు కూడా ఎందువల్ల అప్పుడే ఇవ్వలేదు? దానికి 3 కారణాలు చెప్తున్నారు. అழகிய మనవాళ్ళ పెరుమాళ్ నాయన ఆశ్చర్యమైన పెద్ద ఆయన ఏం చెప్తున్నానంటే ఈయన వెంటనే ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదంటే నాడు తిరుంద నచ్చిపోయిగై హాగామైకి ప్రబంధం తలైకట్ట అని చెప్పి ఆయన వ్యాఖ్యానంలో రాసిండారు. ఆచార్యదేన ఒక వ్యాఖ్యానంలో గ్రంథంలో. ఎందుకంటే ఈయన తిరువృత్తం 100 పాసురాలు సేవించాడు. దాని తర్వాత తిరువాసిర్యం 7 పాసురాలు సేవించాడు. దాని తర్వాత పెరియ తిరువందాడు 87 పాసురాలు సేవించారు. దాని తర్వాత తిరువామిడి 1102 పాసురాలు సేవించారు. ఇదన్నీ సేవించిన తర్వాతనే ఆయనకి మోక్షం ఇచ్చారు. ఇంత తర్వాత ఇచ్చారంటే అట్టయితే ఆయనకి ఆర్త ప్రపన్నరా దృప్త ప్రపన్నరా అంటే దృప్తంని చెప్పచ్చు అంటే లేదని చెప్పేశాడు. ఆయన ఆర్త ప్రపన్నరే. ఈ 3 కారణం వల్ల పెట్టాడు. నాడు తిరుంద లోకం సుభిక్షంగా ఉండాలి కదా,
ఈ లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్తారు కదా. లోకం అంతా సుముఖిత్యంగా ఉండాలంటే ఆళ్వారు ఉపదేశం కావాలి కదా. అందువల్ల ఆయన ఉపదేశం కావాలని చెప్పి పెట్టాడు. ఇది మొదట కారణం. రెండోది ప్రబంధం తలైకట్ట. అట్లంటే ఈ ప్రబంధం మొదలు ఏం చెప్పారు? ఆశ్చర్యమైన బాసురం. ఏం బాసురం? ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మధురల మరుళినన్ యవనవన్ తుయరరుషుడరుడి తొడిదరన్ మరణన్ మొదట పాత్రం చెప్పారు. దాంట్లో కడాపాసురం కరవిసం వెరివలి నీర్నిలం ఇవమిసై వరన్నవిల్ తిరల్వలి అలిపరయా నిன்ற பரண்டடி மேல் குருகு ஷடகோபன் சொல் నిర్ణరయాయిరతి విభత్తం వీడే ఆయిరత్తులు విభత్తం వీడే అన్నాడు. 1000 అంటే 1000 పాశురాలు. 1000 పాశురాలు నేను చెప్తున్నాను అని చెప్పి మొదటనే ప్రతిజ్ఞ చేసాడు పెరుమాళ్ళు. పెరుమాళ్ళు ఎక్కడైనా ప్రతిజ్ఞ చేశాడు? ఆళ్వారు కదా చేశాడు. అంటే ఆళ్వారు చెయ్యలా, సేవించింది పూర్తిగా పెరుమాలే. ఆళ్వారు వెనకాల కూర్చొని నోరుని ఇట్లంటే చేస్తూ ఉంటాడు అంతే. మనంతా సినిమాలంతా చూస్తాం కదా, వాళ్ళు పాటలంతా పాడరు, ఎవరో ఒకటి పాడేసి ఉంటారు. ఈయన ఏం చేస్తాడో అట్నే నోరు ఇట్లా కదిలిస్తూ ఉంటాడు. ఓ ఈయనే పాడుతున్నాడు అనుకుంటాం కదా. అదే ప్రకారం మొదట చేసింది ఆళ్వారే. ఎన్ నాభినిల్ వందు పుగుందు నల్లిన్ కవి. ఆళ్వారికి అట్టయితే ఈ ప్రబంధం చేసింది పూర్తిగా ఎవరు? భగవంతుడే. అప్పుడు మొదట పాత్రలో ఏం చెప్పేశాడు? ఆయురత్తులు ఇప్పత్తు. ఆయురత్తులు ఇప్పత్తు అని చెప్పిన తర్వాత అప్పుడు 1000 పాసురాలు సేవించుకోవాలి కదా. ఇంతవరకు 11 పాసురాలే అయ్యి ఉండదు. ఇంకా మిగతా పాసురాలు ఎవరు సేవించేది? 9090 పాసురాలు సేవించాలి కదా. అట్లయితే అప్పుడు ఏమవ్వాలా? ప్రబంధం తలైకట్ట. ఈ ప్రబంధం పూర్తిగా ఉండాల, పూర్తి అవ్వాలి కదా. పూర్తి కాలేదంటే ఇంకా ఆళ్వార్లాగా ఎవరు సేవించరు, ఎవరు దొరకరు కదా. అందువల్ల పెట్టాడు. మొదటి నాడు తిరుత్త. అట్టయితే లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆళ్వారిని పెట్టాడు. రెండోది ప్రబంధం పూర్తి కావాలని చెప్పి ఆళ్వారిని పెట్టాడు. మూడోది నచ్చుప్పైగయ హాగామై. ఇదా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నచ్చిపోయి ఉంటే విషం, నచ్చుంటే విషం. విషం కాకుండా ఉండాలంటే ఆళ్వారికి వెంటనే మోక్షం ఇవ్వకూడదంట. వెంటనే మోక్షం ఇచ్చేయమంటే విషమైపోద్దంట. అదేమంటే విషం అవుద్ది అంటే, ఇప్పుడు ఆళ్వారు సేవించారు. సేవించిన తర్వాత అయిపోయిందండి, అవాబట్టు వీడు బెట్ట కురుగు షడగోపన్ అయిపోయింది, గబగబని సేవించేసాడు, అయిపోయింది. 2 రోజులు 3 రోజులు సేవించవచ్చు. ఇదన్నీ 3వ రోజు సేవించి పూర్తి శాతవర అయిపోయిందండి అని చెప్పే వెంటనే మోక్షం అయిపోయిందంటే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా సేవిస్తారంటే, స్వామి వద్దండి, తిరువృత్తం వద్దు, తిరువాసర్య వద్దు, పెరియ తిరువందాది వద్దు, తిరువాయుమడి వద్దు. ఎందుకండి? సేవిస్తే ఇంకా ఉండరండి, పోతారు, వెంటనే పోతారు. అప్పుడు వెంటనే పోవాలంటే ఇది సేవించాలనే ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? విషమైపోద్ది. మన అనుకున్నట్టు విషయం కాదు ఇది. మన అభిప్రాయం ప్రకారం విషయం చెప్తారు. ఆళ్వార్ అభిప్రాయం కాదు ఇది ప్రకారం, ఇది విషయం కాదు. ఆళ్వార్ అభిప్రాయం ప్రకారం ఇదిదా వాళ్ళకి ప్రధానంగా ఉండే ఒక ప్రతితంత్రం. వెంటనే మోక్షం ఇస్తే ఇవాళ కావాలా, ఆయన ఆర్తప్రభనే కదా, వెంటనే మోక్షం కావాలని అడుగుతున్నాడు. అయితే మనోళ్ళు ఏమనుకుంటారంటే, స్వామి ఇంకా నా కూతురికి పెళ్లి చేయాలా, కొడుక్కి ఉద్యోగం కావాలా, పైకి మనమను చూడాలా, మనవరాలు చూడాలా, ఇంకా ఎంతంత పని ఉండాలి, నాకు ఇంకా షష్ఠి పూర్తి అవ్వదు, దాని తర్వాత సదాభిషేకం కావాలా, ఇదంతా కావాలా ఎన్ని సంవత్సరాలు ఆయనకేమో ఆయనే ఉండాలనుకున్నట్టు, భీష్మాచార్యలాగా ఆయన ఎప్పుడు పోవాలనుకున్నట్టు ఆ ప్రకారం నేను పోవాలనుకుంటాను, ఆ ప్రకారం ఉండాలనుకుంటున్నాడు కదా. అప్పుడు అనుకున్నట్టు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పలేండి, నేను సేవించలేనండి, అందువల్ల మూసి పెట్టేసేయండి, పుస్తకం తీసి పెట్టుకుంటాను, ఇంట్లో జాగ్రత్తగా బీరులో పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలనో 85, 90 ఎప్పుడైనా ఒకరోజు పోవాల్సిందే కదా, అప్పుడు కూర్చొని సేవించాలండి, ఇప్పుడు వద్దండి అని చెప్పేస్తారు. అప్పుడు వెంటనే మోక్షం ఇచ్చాడంటే ఏం ఆప్తి వస్తుంది? ఆళ్వారు ఉంటేనే మోక్షానికి పోయాడు, అందువల్ల ఇది సూసైడ్ అండి, వద్దండి, వద్దనే వద్దు. ఎవరికైనా ప్రాణం పోవాలంటే తిరువాయుమడిని సేవించండి, ఈ ప్రకారం వచ్చేసింది. మీకు ప్రాణం పోవాలా, ఖచ్చితంగా పుడుచుకోవద్దండి, ఉరి వేసుకోవద్దండి, ఏం చేయాలా? తిరువాయుమడిని సేవించండి. ఆ ప్రకారం అయితే అదే కదా నచ్చు, అదే కదా విషం. ఆ విషం కాకుండా ఉండాలి కదా. ఆ విషం కాకుండా ఉండాలి, ఏం చేయాలా? ఆళ్వారికి వెంటనే మోక్షం ఇస్తే, ఆళ్వారికే మోక్షం ఇచ్చేసాడు, అదే ప్రకారం మనకి ఇచ్చేస్తారేమో, వద్దండి వద్దండి వద్దండి. ఇప్పుడు కూడా కొన్ని మందిలో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి పెట్టుకుంటారు. ఏంటంటే తిరువిరుత్తం సేవిస్తే
అప్పుడే మోక్షానికి పోతారు. అందువల్ల తిరువిరుత్తం కొన్ని మందిని తేవించకుండే ఉండే ఒక పద్ధతి పెట్టుకుంటారు. చాలా తప్పైన అభిప్రాయం అది. ఏమిటి ఆ తనియంలో ఏం చెప్తుందంటే, కరువిరుత్త కుడినీర్తవిన్ కామ కరుంగుడి విడింది ஒருவிருத்த புக்குளுருவீர் உயிரின் பொருள்கட்கு ஒருவிருத்தம் போகாமல் குறுகையர்கோன் உரித்த తిరువిరుత్తత్ ఓరడి కట్రీర్ తిరునాట్టగత్తేను ఆ పాశురం, ఆ తనియన్ పాశురం. ఆ తిరువిరుత్తంలో ఒక్క పాశురం కాదు, 8 లైన్స్ ఉన్నది. 8 లైన్స్ కాదు, సరే 4 లైన్స్ ఉంటుంది, 4 లైన్స్ కాదు, ఒక్క లైన్ ఓరడి, ఒక్క లైన్ మీరు చెప్పారంటే వెంటనే నీకు తిరునాడు సేవేకుడు నీకు దొరుకుతుందండి అని చెప్పి ఆ తనియన్లో చెప్పి ఉండదు. దీన్ని పెట్టుకొని ఏం చెప్తున్నారంటే, కొన్ని మందిలు ఏమనుకుంటారంటే, స్వామి తిరువత్తని చేయించింది నేను బయట పోయి ఉంటాను. కొన్ని ఉత్సవాలైనా కొన్ని మందిలు పోతారు అలాగా. తప్పైన అభిప్రాయం. ఆళ్వారికే 16 సంవత్సరాలు అయిందంటే మనకి ఎట్లా ఆళ్వారికేం కర్మ తొలగించాలని నిర్బంధమే లేదు. ఆయనకే 16 సంవత్సరాలు అయిందంటే మనకి ఉంటుంది వెంటనే. అదంతా ఎదిగా మన పాపాలను తొలగాల. ఇప్పుడే కదా చూసాము, దేగావసానే ముక్తి స్యాది. దాంట్లో ఎట్లంతా మన పాపాలు ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ ఎట్లా పోతుంది, ఆ సానుతాపం నిరణతాపం ఏమేమి పాపాలు ఎన్ని లెక్కలంతా చూసాము కదా. అందువల్ల వెంటనే అదంతా దొరకదు. ఆహా నాడు తిరుంద అటైతే ఈ రాజ్య పరిపాలన, ఇంత రాజ్యం అంటే ఈ లోకమన్నీ సుభిక్షంగా ఉండాలి. సుభిక్షంగా ఉండాలంటే ఏంటి? రెండోది ఆళ్వారిని పెట్టుకొని తిరువాయుని క్షేమిస్తేదా అందరూ నమ్ముకుంటారు. గీత భగవంతుడు చెప్పాడు, ఎన్ని మందిని నమ్ముతున్నారు? అదేంటి అర్థమే కాలేదండి. ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు, ఒకటే కన్ఫ్యూషన్. 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, మరి 4వ అధ్యాయాన్ని మారుస్తారు. అర్జునుడు అడుగుతారు, ఎందుకు అట్లా చెప్తున్నావు అంటే, అర్జున అప్పుడు నీకు నేను అటు చెప్పాను ఇప్పుడు మార్చుకుంటాను అని చెప్తాడు. ఈ ప్రకారం మారుస్తా ఈ ప్రకారం ఆళ్వారు పాశురాలు 4000 దివ్యప్రబదం ఉంటుందంటేనే కాదు, సరిగ్గా ఉంటుంది. ఏమంటే భగవంతుడికి ఒక్కొక్కరు స్తోత్ర పాఠాలు చెప్పి విని ఆయనకి తెలిసే కానీ ఆయనే స్తోత్రం చేయిస్తే ఎట్లా ఉంటుంది? ఆయన నాలెడ్జ్కి ఆయనకి ఎంత జ్ఞానం, ఆ జ్ఞానం ప్రకారం చేయిస్తారు. ఆ జ్ఞానం అర్థం చేసుకునే అంత జ్ఞానం మనకు లేదు. అందువల్ల మనకు ఒక కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ ప్రకారం ఇది ఉంటుందంటే ఉండదు. అందువల్ల నేను ప్రబంధం చేస్తే లాభం లేదు, ఆళ్వారు ద్వారా ప్రబంధం ఉండాలా. అప్పుడు ఆళ్వారు పెట్టి కావాలా. ఆళ్వారు పెట్టాలంటే ఏం అర్థం? ఇంకా ఈ ప్రకారం ఆయన వెంటనే తీసుకోపోతే ఈ లోకాన్ని సుభిక్షంగా అవ్వదు కదా, అందువల్ల చేశారంటారు. సరే, ఇంకోటి సామాన్యంగా ఇది ఎలాగంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. అదే అழகிய పెరుమాళ మణవాళ పెరుమాళ నాయనారే చెప్తారు. మనకి మన ఇంటికి బంధువులు వస్తారంటే, బంధువులు వచ్చారంటే ఆ కాలం అంటే ఏం చెప్పేది, ఈ కాలం కాదు. ఆ కాలంలో ఈ కాలం అంటే వెంటనే చెప్తారు, మేము ఇన్ని మందిలో వస్తున్నామని చెప్తారు. వీళ్ళు అడుగుతారు, 4 వస్తారా 5 మందిలో వస్తారా? లేదండి 8 మందిలో వస్తున్నారు అంటారు. సరే 8 మందిలో వస్తారా? 8 అనక 8.5 మందిలో వస్తారా? అదేంటి హాఫ్ అనేది ఏంటంటే, పిల్లలు ఎన్నో వస్తే వాళ్ళకి తగినట్టు మళ్ళీ వంట చేయాలి కదా. వాళ్ళు ఏం తింటారండి అంటే అట్లంతా కాదండి, 8 అంటే 8 సరిగ్గా మేము చేస్తాము. ఆ ప్రకారం ఈ కాలం, ఆ కాలం అట్లా కాదు. అతిథిని వేరు, తిథి చూడకుండా వచ్చేటోళ్ళకి అతిథిని వేరు. అతిథి సంస్కారం చెప్పిన చూసినారు కదా, వినబెట్టినారు కదా. అతిథి సంస్కారం అనేది వాళ్ళు తిథి చూడకుండా వస్తారు. తిథి వారము నక్షత్రం చూడకుండా ఎప్పుడైనా వస్తారు. ఆ కాలం కమ్యూనికేషన్ ఉండదు, లేదేమి లేదు కదా. వస్తారు, వచ్చారంటే 4 వచ్చారు, బంధువులు 4 వచ్చారు. ఎవరో శివైష్ణవుడు, బంధువులు శివైష్ణవులు ఉండొచ్చు. నల్లబదత్తాలు మనవాళ్వారు కొండబెండీరు మక్కలే ఆళ్వారు మంగళాశాసనం చేస్తారు. 8వ పొత్తు 10వ తిరువాయుడు నల్లగోట్పా టులగంగల్ మూండినుళ్ళం తాన్ நிறைந்த அள்ளி கமலக்கண்ணனை அந்தன் குருகூர் சடகோபன் சொல்லப்பட்ட 1000 வியம்பத்தும் வல்லார்கள் నల్లబదత్తా మనవాళ్వారు కొండబెండీరు మక్కలేనే మంగళాశాసనం చేస్తారు. అట్లాంటి సౌఖ్యంగా ఉండే ఆ బంధువులు ఎవరు? శ్రీవైష్ణవ బంధువులు, ఆత్మ బంధువులు. వాళ్ళు చాలా బాగా సౌఖ్యంగా ఉండాలని చెప్పి ఆయన మంగళాశాసనం చేస్తారు. అట్లా అంటారు. ఒక 4 వచ్చేసారు. 4 అది రాత్రిపూట వచ్చారు. వాళ్ళు వచ్చేది వీళ్ళకి తెలవదు. వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు అంటే 2 పిల్లలు తల్లిదండ్రులు చేర్చి 4 ఉన్నారు. 4 అంటే వాళ్ళ కోసం వాళ్ళు వండుకున్నారు. వండుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఉండాలంటే ఎప్పుడు ఉండేది? లేదండి, 1 గంట సేపులో అయిపోద్దండి, వెంటనే చెప్తే అయిపోయింది. ఈ కాలం. ఆ కాలంతో ఒక పొయ్యి మంట వేయాలంటే 1 గంట సేపు అవుతుంది.
కట్టెలు తీసుకురావాలా, అది నింపి పెట్టాలా, అది నింపి మండేదానికి అంతసేపు అవుద్ది. అది వెంటనంతా అయ్యే పనియే కాదు. అది కాకుండా ఒక్కోటి సేకరించుకోవాలా, అది అయ్యే పనియే కాదు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి పస్తు వేసి వాళ్ళకి భోజనం పెడతారంట. ఇదిదా అతిథి సంస్కారం పేరు. ఎప్పుడైనా కానీ మన ఇంట్లోకి ఎప్పుడు వచ్చినా కానీ, ఒక శ్రీవైష్ణవం వచ్చినా కానీ, బంధువులు వచ్చినా కానీ మనం భోంచేయక ముందు వాళ్ళకి భోజనం పెట్టాలి. ఆ అతిథి సంస్కారం అనేది శాస్త్రమే చెప్తుంది. ఆ ప్రకారం చేయలేదంటే వాడు పాపానికి పోతాడు, నరకానికి పోతాడని చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పెట్టాలి కదా, వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉండే పిల్లలు ఏమైంది, ఇంట్లో ఉండే పిల్లలకి పస్తు అయిపోయింది. అప్పుడు ఇంట్లో ఉండే పిల్లలకి పస్తు చేసి వచ్చినోళ్ళకి అన్నం పెట్టేది అనేది మన సమాచారంలో, మన సంసారంలో, మన కళాచారంలో ఉండాలి. అది మనం చేస్తాము. ఇది సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఆ కాలంలో ఉండదు. ఇప్పుడు కొన్ని మందిని పెట్టుకుంటారు. ఆ కాలం పద్ధతి ప్రకారం ఎవరే లేదని చెప్పలేము. కొన్ని మందిలో అట్లంతా చెప్తారు. అట్లంతా కాదు. ఈ కాలము ఆ కాల పద్ధతి శాస్త్రం ఎట్లా చెప్తుందో ఆ పద్ధతి ప్రకారం జరుపుకునే ఎక్కడో ఒక తాళం ఉన్నారు. అందువల్ల లోకం సుభిక్షంగా ఉండాలి. ఇప్పుడు కూడా లేదండి చాలా వ్యాధులు వచ్చిందని అది వేరే అయినా కూడా కొన్ని మంది ఉండాలంటే ఇప్పుడు ఆ ప్రకారం ఉండేదాని వల్ల జరుగుతుంది. అప్పుడు ఉన్నారు కదా, ఆ ప్రకారం పిల్లలకి పస్తు వేసి చేశారు. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు పెరుమాళ్ ఆయనకి మనుషులు ఎవరు, ఆయనకి పిల్లలు ఎవరు, నమ్మాళ్వారు. ఆయనకి పిల్లలు నమ్మాళ్వారు. ఆ పిల్లలకి పస్తు వేసి, ఏం పస్తు, అమృతమైన శ్రీవైకుంఠం తీసుకుపోవాలా, అదిదా ఆయనకి భోజనం. ఆ భోజనం ఉండాలి కదా, శ్రీవైకుంఠం తీసుకుపోవాలా. ఆ శ్రీవైకుంఠం తీసుకుపోకుండా ఆ పెరుమాళ్ళు ఏం చేశారు, ఆళ్వారు పస్తు వేసేశారు. ఎందుకోసం బస్సు వేశారు, మన కోసం. మనందా అతిథులు, మనం భోజనం కోసం పోయి ఉండాము పెరుమాళ్ళ దగ్గర. పోయిన తర్వాత ఆయన కొడుకుగా ఉన్నాడు, ఆయన కూతురుగా ఉన్నాడు, ఆయన అన్ని విధంగా ఆయన ఉన్నాడు. మాతా పిత యువత యగ అని చెప్పాడు కదా. ఆ ప్రకారం అన్ని విధంగా ఆళ్వారు ఉన్నప్పుడు ఆళ్వారికి పస్తు వేసాడు. పస్తు అంటే ఏమర్థం అంటే ఆనందం ఇవ్వలేదంటే ఆళ్వారికి పస్తు వేసినట్టే. పస్తు వేసేసి ఏమి ఆయన తీసుకుపోతే మనకి ఎట్లా పాసరాలు దొరకదు కదా. అందువల్ల ఆయనకి పస్తు వేసేసి ఆయన బిడ్డలా ఉండే నమ్మాళ్వారికి పస్తు వేసేసి మనందా ఎవరు, బంధువులు అంటే ఇందులు వచ్చేమో అతిథులుగా ఉండే మనకి భోజనం పెట్టేదని కోసం ఆళ్వారికి మోక్షం ఇవ్వకుండా చేశాడు. ఇదిదా ఏంది, నాడు తిరుంద. ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలి కదా. అప్పుడు ఆళ్వారికి ఈ ప్రకారం చేశారు కదా, అది చేసిందిదా ఇక్కడ చెప్తున్నా. అప్పుడు ఆళ్వారికి దృప్త ప్రపన్నరే, ఆర్త ప్రపన్నరే, దృప్త ప్రపన్నరు కాదు. దృప్తం అంటే ఏమని, ఎప్పుడు ఇస్తాడో ఇవ్వనని ఉన్నది. ఆర్తం అంటే ఏంటి, వెంటనే కావాలా అడిగేది. ఆళ్వారు వెంటనే కావాలని అడిగాడు. మొదటి పాత్రం అడిగి కడాపాసరం అడుగురు 20 సార్లు అడిగారు. ఇని 20 కాలు కూరు అని చెప్తారు. అడిగే మనవాళ్ళ పెరుమాళ నాయనారు 20 సార్లు అడిగాడు. 17 సారి తిరువామేళ్ళు, 3 సారి తిరువరుత్తని అడిగాడు. ఆయన అడిగి కూడా ఆయన ఇవ్వలేదంటే ఏమి, 3 కారణాలు. నాడు తిరుంద, నచ్చిపోయిగా యాగామై, ప్రబంధం తలైకట్ట. అట్టయితే ఈ లోకం సుభిక్షంగా ఉండాలి. ఆయన ఉపదేశం లేదంటే, ఇప్పుడు కూడా ఆయన ఉపదేశం లేదంటే ఏది లేదు. ఈ తిరువేంకటమణయాను శ్రీరంగనాథుడు ఉన్నాడంటే ఆళ్వార్ పాసనం ఉనిందో వాళ్ళు ఉన్నారు, ఆళ్వార్ పాసనం లేదు ఏ పెరుమాళ్ళు లేదు, అందువల్ల ఆయన ఉండాలన్నారు. దాని తర్వాత నచ్చిపోయిగా యాగామై. నచ్చిపోయిగా అంటే ఏంది, ఆయన్ని వెంటనే మోష్టానికి తీసుకుపోతే మన ఆ ప్రబంధాన్ని తాకము. అక్కర్లేదండి, వద్దండి, తీసుకుంటేనే ప్రాణం పోతుందండి, వద్దు అని చెప్పేస్తాము. అదే ప్రకారం ప్రబంధం తలైకట్ట. మొదటి పాసరనే 1020 అని చెప్పేశాడు కదా. అప్పుడు ఈ 1000 పాసరం సేవించాలి, 1000 పాసరాలు సేవించాలి కదా. అందువల్ల అవి ఇచ్చాడని చెప్పాడు. సరే స్వామి, ఈ ప్రకారం అక్కడ అయింది. ఇప్పుడు ఆ విషయం అది అయిపోయింది. ఇది నిన్న మాటలో ఏంది, దేగావసానే ముక్తి అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు 6వ వార్త ఏంది, 6వ వార్తదా పూర్ణాచార్య సమాశ్రయగా అని చెప్పాడు. ఇప్పుడు పూర్ణాచార్య సమాశ్రయగా నిన్నప్పుడు ఆళ్వారికి ఇప్పుడు ఆలవందార్ స్తోత్రతత్వం ఒకటి చేస్తారు. ఏం స్తోత్రతత్వం? స్తోత్రతత్వం ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథం ఆలవందార్ చేస్తారు. అది పెరియనమ్మల దగ్గర ఇచ్చి దీన్ని తీసుకుపోయి ఆలవందార్ అంటే ఆలవందారికి రామానుజుల వారిని శ్రీరంగానికి తీసుకొచ్చి శ్రీరంగ శ్రీ కైంకర్యని పూర్తిగా ఈయనే జగదాచార్యుడిగా ఉండాలని చెప్పి మొదటి నుంచే ఆయన ప్రయాసపడతాడు.
అందువల్ల ఆ మొదట నిన్నే చూసాం కదా, కటాక్షం పెట్టాడు. కటాక్షం చేసిన తర్వాత మళ్ళీ దేవపరమాల దగ్గర పోయి శరణాది చేస్తున్నాడు. ఇప్పుడు చేసే శరణాది నా కోసం కాదు, ఈ ఇలయాళ్వారిని నువ్వు తీసుకొచ్చి జగతాచారుడుగా చెయ్యాలా అని చెప్పి అప్పుడు శరణాది చేస్తాడు. అదన్నీ ఆయన సరే అట్లనే చేస్తాము అని ఆడిచినట్టు ఈయనకు ఆ భావం దొరికింది. అయినా కూడా ఈయనకు వదలలేదు. ఈయనకి శరీర ఉపాధ ఒక పక్క ఉన్నప్పుడు ఈయనకి వ్యాధి వచ్చి శరీరంలో ఈయనకి ఎప్పుడు ప్రాణం పోతుందో, ఎప్పుడు మోక్షానికి ఆ పరిస్థితి వచ్చేసే దానివల్ల ఏం చేశాడు, నేను ఇప్పుడు శ్లోకం ఇస్తాను, పోయినసారి పంపించాను అయితే రాలేదు, ఏదో అయిపోయింది, అయితే ఇప్పుడు నేను పంపిస్తాను, ఈ స్తోత్రార్థంలో ఒక శ్లోకం దగ్గర ఇస్తాను, దీన్ని తీసుకుపోయి ఏం చేయాలంటే పెరిగినమ్మిడి దగ్గర ఇస్తాడు. ఇచ్చి దీన్ని తీసుకుపోయి రామానుజుని ముందు ఇది సేవించు, రామానుజుని ముందు ఇది సేవించిన తర్వాత ఆయనకి ఇట్లాంటి పాసరం ఎవరు సేవించేవారు అని చెప్పి నీ దగ్గర కనుక్కొని ఆయన నేను సేవించాలని చెప్తాడు. సేవించాలని చెప్పినప్పుడు వెంటనే తీసుకురా అని చెప్పి ఈ స్తోత్రార్థంలో ఒక పాసురం అంటే ఒక శ్లోకాన్ని ఇచ్చి పంపిస్తాడు. ధన్యోస్మిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు పెరిగినంది. ఎక్కడ శ్రీరంగం నుంచి పెరిగిన ఇంకా రామానుజుడు సమాచారం కాలేదు. ఇప్పుడు కథాభాగం, ఇంతవరకు ఆళ్వారి విషయం చూసాము, ఇప్పుడు కథాభాగం. అక్కడి నుంచి బయలుదేరేసి అంటే ఏదో చేతులు తీసుకున్నాడు. ఏ ప్రకారం రామ అంకితమైన ఉంగరం ఇచ్చాడు కదా రాముడు సీతకి తీసుకుపోయి, ఈ ఉంగరం ఇంజిగా అశోకంలో తీసుకుపోయి ఇచ్చాడు కదా. ఎట్లా రామ అంకితమైన ఉంగరం ఇచ్చాడు అదే ప్రకారం ఆలవందారేంది రాముడు లాగా ఆయన ఏమిచ్చాడు, ఎంబెరుమన ఎవరులాగా సీతలాగా, ఎంబెరుమన సీతలాగా ఆలవందార్ రాముడు లాగా ఆ సీతని ఇక్కడ తీసుకురావాలా, ఎంబెరుమానారని సీత తీసుకురావాలని చెప్పి హనుమంతుడి దగ్గర ఎట్లా ఉంగరం ఇచ్చారు అదే ప్రకారం పెరిగినమ్మి దగ్గర ఏమి ఇచ్చాడు. ఇప్పుడు హనుమంతుడి స్థానం ఎవరు, పెరిగినమ్మి దగ్గర ఏమి ఇచ్చారంటే స్తోత్రంలో ఒక పాసరం ఇచ్చాడు. దాన్ని తీసుకొని నేరు కంచికి వచ్చి మొదట్లో తిరుకచ్చనని నేరుగా చూశాడు, సేవించుకున్నాడు. తిరుకచ్చని పూర్తిగా పెరిగినమ్మని సేవించుకున్నాను. ఏం స్వామి ఏం విషయం చెప్పి అడిగినాను. అప్పుడు దేవపరమాలు సేవించని వచ్చాను. దాని తర్వాత ఈ పాసరం ఇచ్చారు మన ఆచారుడు అంటే ఏమర్థం అంటే తిరుక్కచ్చినంబికి ఆచారుడు అలవందారే, పెరిగినంబికి ఆచారుడు అలవందారే. మన ఆచారుడు ఈ పాసరం ఇచ్చాడు, ఇది ఆయన రామానుజు ఆయన చెవులు వినేట్టుగా ఇది సేవించని చెప్పాడు. సేవించినప్పుడు ఇది వినేసి ఆయన వస్తాడా అని చెప్పి చూడని చెప్పాడు. అందువల్ల ఇది తీసుకొచ్చాను, అట్లనే పెరుమాళ్ళని సేవించుకొని పోతామని చెప్పి వచ్చాను అన్నారు. ఇక్కడ ఒక మాట, పెరుమాళ్ళని సేవించుకొని వచ్చాను అట్లనే ఈ ప్రకారం రామానుజుల వారికి ఈ స్తోత్రాన్ని చెప్పని వచ్చాను అట్లా చెప్పచ్చు కదా. అట్లా చెప్పలా, రామానుజుల వారికి ఈ స్తోత్రాన్ని చెప్పలొచ్చాను, వచ్చిన తావల పెరుమాళ్ళని సేవించని వచ్చాను అన్నారు. ఏం స్వామి సరికాదే. తిరుపతి పోయానండి, తిరుమల పోయి పెరుమాళ్ళని సేవించాను, తిరుమల పోయి పెరుమాళ్ళని సేవించేశానండి. సేవించిన తర్వాత తిరుపతిలో ఎవరో కింద ఉన్నారండి, వాళ్ళని పోయి సూచించాను. ఇది న్యాయం. వాళ్ళని చూడండి పోయిన తర్వాత అక్కడి నుంచి అట్నే కొండ మీద పోయాను అని అంటే అప్పుడు దీనికి ప్రాధాన్యం ఎది వస్తుంది, వాళ్ళని చూడండి పోయేది ప్రాధాన్యం వస్తుంది. కొండ మీద ఉండే 7 గుడ్ల వాళ్ళని చూసి ప్రాధాన్యం రాలేదు. అదే ప్రకారం ఇక్కడ పెరిగినంబి ఆచార్యుడు చెప్పిన ఆ విషయం ప్రాధాన్యం అవుతుందే కానీ పెరుమాళ్ళని సేవించే ప్రాధాన్యం అవ్వలేదే. ఇది సరికాదే స్వామి అంటే ఇద్దా సరి. భగవత్ కైంకర్యం కన్నా ఆచార్య కైంకర్యం దా ప్రధానం. బాగా తెలుసుకోవాలా, ఆచార్య కైంకర్యం దా ప్రధానం. ఒక్క విషయం చెప్తున్నాను, కొంచెం విషయాలంతా ఏదో ఇదంతా దీంట్లో ఉండదంతా లేదు, ఏమో మీకు చెప్పాలని ఒక బుద్ధి పుడుతుంది. ఆచార్యుడు కైంకర్యం మన ఇంట్లో ఆచార్యుడు వచ్చేసాడు, ఆచార్య కైంకర్యం జరుగుతూ ఉన్నప్పుడు నేనే కైంకర్యం చేస్తూ ఉన్నప్పుడు సన్నతిలు ఏదో పిలిచారు, స్వామి సన్నతి కైంకర్యం మీరే చేసేది కదా, సన్నతి కైంకర్యం మీకోసం కాసుకుంటారు, సన్నతి కైంకర్యం గురించి పిలుస్తున్నారు అని చెప్పి ఇప్పుడు పోవాలా వద్దా? ఇక్కడ ఆచార కైంకర్యం అవుతుంది, పోవాల్సిన పని లేదని ఇచ్చారు. ఏం స్వామి సన్నతి కైంకర్యం మీరు ఎప్పుడు చేసే కదా కదా, ఆచార కైంకర్యం కన్నా భగవత్ కైంకర్యం గొప్ప కాదు, ఇది బాగా తెలుసుకోవాలి. అదే ప్రకారం ఇప్పుడు పెరిగినంబి ఏమి వచ్చాడు, నేను ఆచార్య కైంకర్యం ఈ ప్రకారం కైంకర్యం ఇచ్చినాడు, ఆ కైంకర్యం కోసం వచ్చాను, అట్లనే తేపరమా సేవించేసి పోతామని వచ్చాను సరే అని చెప్పి అక్కడ అప్పుడు స్వామి రామానుజుల వారు అట్లా వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు పెద్దగా సేవిస్తున్నాడు. ఏం చేయను, బ్రహ్మక శివక శతమతక పరమక స్వస్వరాడ్
ఏతో అభియస్య మఘార్ణవ విపుస్తే. ఈ శ్లోకం ఇది ఇది మొదటి శ్లోకం, ఇది 11వ శ్లోకం. ఇది స్తోత్రార్థంలో 11వ శ్లోకాన్ని వెనకాల ఉండే 2 లైన్స్ అది పూర్తిగా ఆయన చెవుల్లో పడేట్టుగా పూర్తిగా బాగా పెద్ద గొంతు శవించారు. బ్రహ్మక శివక శతమతక సస్వరాడు ఏ దేశే అని ఈ శ్లోకం స్తోత్రార్థంలో ఉండే శ్లోకం 11వ శ్లోకం. ఇది అట్టయితే ఏమర్థం, బ్రహ్మ ఏమి, శివుడు ఏమి, ఇంద్రుడు ఏమి, స్వస్వరాడు అని చెప్తే ముక్తాత్మ కంచిపోతారు కదా శ్రీవైకుంఠానికి ఈ జీవాత్మ, ఆ ముక్తాత్మని ఇవి ఎవరుగా ఉంటాను యస్య మహిమార్ణవై విప్తృశ్వతే. ఆ భగవంతుడా నీ వైభవానికి తగినట్టు ఎన్ని మంది ఉన్నా కూడా నువ్వు ఒక సముద్రంలాగా, అట్లాంటి సాగరంలాగా, నువ్వు ఒక సాగరం లోపల వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక చిన్న ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలాగా వాళ్ళు ఉంటారే కానీ నీ వైభవాన్ని కంపేర్ చేసేడు వాళ్ళు ఏమీ లేదు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. ఈ అర్థం బాగా ధ్వనించేట్టుగా, ఆయన చెవులు బాగా వినేట్టుగా, రామానుజుల వారి చెవులు వినేట్టుగా పూర్తిగా పెద్దగా సేవించారు పెరినంబి వారు. ఆయన స్తోత్రత్ని ఇచ్చిన ఆలవందారు స్తోత్రత్రని సేవించిన తర్వాత రామానుజులు పూర్తిగా చెవులు పెట్టుకొని విన్నారు. వినిన తర్వాత ఈ శ్లోకం ఆయన అట్లే ఏడొచ్చింది. ఈడ్చిన తర్వాత ఎంత బాగుంటుంది శ్లోకాలు, ఎంత మంచి అర్థం. సో అర్థంతో ఆయన తెలుసు అంటే మనకి అర్థం చెప్తేనే అర్థం తెలియదు. అడియనికి చేర్చి అడుగుతాను, మీ మీద నేను చెప్పలేదు, అడియనికి చేర్చుదా చెప్తే కూడా మనకి తెలియదు. వాళ్ళకంతా ఈ శ్లోకాలు చెప్తేనే పూర్తిగా అర్థం చేసుకుంటారు, అంత జ్ఞానం వాళ్ళకి. ఇంత బాగా అర్థం ఉంటుంది, ఈ ప్రకారం ఉంటుంది అని చెప్పి అర్థం చాలా బాగుంటుంది. అయితే ఈయన యాదవ ప్రకాశర్ దగ్గర కాలసం చేసిండు. ఈయన యాదవ ప్రకాశర్ అనేది అద్వైతి దగ్గర ఈయన కాలక్షేపం చేసినారు స్వామి రామానుజుల వారు. అప్పుడు రామానుజుల వారికి రామానుజులు అనే పేరు లేదు, నేనేం చెప్పాను ఇలయాళ్వారు అని పేరు, మీకు అర్థం కావాలని చెప్పి రామానుజులు చెప్తున్నాను. అట్లప్పుడు దాంట్లో యాదవ ప్రకాశం ఈయనకి కొంచెం ఏదో మాటలో కొంచెం మారిపోయింది. తస్యయత కప్యాసం పుండరీక ఏమక్షిణి అని చెప్పి ఆ పదాన్ని అర్థం చెప్పేటప్పుడు ఆయన వేరే విధంగా చెప్పాడు. ఆ వేరే విధంగా చెప్పిన తర్వాత స్వామి రామానుజుల వారికి అది నచ్చకుండా ఏంది ఇలాంటి అబద్ధమైన ఒక అర్థం చెప్తున్నారు, ఎట్లాంటి హాస్యమైన ఒక పదం ఇది, ఈ పదానికి పోయి ఇలాగ చెప్తున్నారని చెప్పి దానికి మంచి విధంగా అర్థం చెప్పిన తర్వాత ఈయనకి పడని దానివల్ల అక్కడి నుంచి కొంచెం పక్కకు వచ్చేసాడు స్వామి రామానుజారు. పక్కకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు స్వామి పెరిగింది. చెప్పిన తర్వాత ఈ శ్లోకం ఇంత బాగుంటుంది ఎట్లా ఉండాది ఎట్లాంటి శ్లోకం చెప్పి ఆయన ఆ శ్లోకాన్ని వినేసి అంతవరకు పెరిగినంబి ఎవరిని తెలవదు ఆయనకి. ఎవరు చెప్తున్నా చెప్పి దగ్గర వచ్చేస్తే పెరిగినంబిలి, ఆయనకి పెరిగినంబిలిని పేరు తెలవదు. ఆ స్వామి దగ్గర వచ్చి కింద దండం పెట్టి సేవించి, స్వామి ఈ శ్లోకమే ఇంత బాగుండాది, ఇది ఎవరు సేవించింది, ఎంత మంచి శ్లోకంగా ఉండయి, ఎంత అర్థం ధ్వనిస్తుంది దీంట్లో, అందువల్ల ఈ శ్లోకం ఎవరు చేసింది, ఎవరు చేశారా, ఎవరు చేసేవారు అన్నారు. వాళ్ళని చూడాలనా అని చెప్పి పెరిగి, అవును తప్పకుండా చూడాలి, ఎంత నేంగాది చేసింది మా ఆచార్యుడు ఆలవందారని ఆయన పెద్ద ఆయన చేసాడు, ఆయన శ్లేషించిన శ్లోకం ఇది. అట్లయితే తప్పకుండా నేను ఆయన్ని సేవించాలా, ఆయన తిరువిడి పట్టుకోవాలా, ఆయనకి ఎంతంత వైభవం ఉంటే ఇట్లాంటి శోభం సేవిస్తుడు అని చెప్పిన వెంటనే పట్టుకున్నాడు పెరిగినంది, చేతులు పట్టుకున్నాడు. ఇప్పుడే తీసుకోపోతాను అని చెప్పి తీసుకొని ఎక్కడి నుంచి కంచి నుంచి శ్రీరంగానికి పోవాలా. ట్రైన్ ఉండదా, బస్సు ఉండదా, కారు ఉండదంటే నడిచే పోవాల్సిందే. అప్పుడు ఏం లేదు, శ్రీరంగానికి బయలుదేరేశాడు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎక్కడ తిరుక్కచ్చిన దగ్గర చెప్పుకొని, స్వామి నేను బయలుదేరుతాను, రామానుజాలు తీసుకుపోతున్నాను అని చెప్పి బయలుదేరేశారు. పోతున్నారు. ఇది పోయేటప్పుడు ఇప్పుడు అక్కడ ఎట్లా ఉందంటే ఇది కంచిలో జరిగింది. శ్రీరంగంలో ఎట్లా ఉన్నాయంటే ఆలవందారికి ఒంట్లో చాలా బాగలేదు, నిండా బాగలేదంటే ఎట్లా అంటే అంత మోసం అయిపోయింది. ఇంకా రేపు ఇప్పుడు శ్రీవైకుంఠం పోయే ఒక స్థితిలో ఉన్నాడు ఆలవందారు. ఆయన ఆచార్యుడు ఎవరు, మనక్కాల్ నంబి. ఆ మనక్కాల్ మంది తిరువడిని పట్టుకొని ఆకృత్యమత్య చరణారవింద ప్రేమ ప్రకర్షావధి మాత్మబంధం పితామహం నాదమనిం విలోక్య ప్రసీదమత్యుత్తమ అచింతయత్వ అని చెప్పి ఆ స్తోత్రతుల్లో పితామహం అని చెప్పి ఆ నాదములిని, అదే తర్వాత మనక్కాల్ నంబి, ఉయ్యకొండ వీళ్ళంతా తెలుసుకొని
వీళ్ళు తిరువడికి తలుచుకొని నేను మోక్షానికి పోవాలని చెప్తుకుని బయలుదేరిపోయాడు. వీళ్ళు వచ్చే లోపల పోయారు. పెరి నంబి ఆలవంది స్వామి రామానుజుల వారు ఇద్దరు వస్తున్నారు. వస్తా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ ఏమో ఎవరెవరు చాలామంది ఉన్నారు. ఏమవుతుందంటే ఏం లేదు, ఆయన చరమ తిరిమేని అంటే ఏం చెప్తారంటే విమల చరమ తిరిమేని అంటారు. విమల చరమ తిరిమేని అట్లంటే ఆ తిరిమేనికి ఏ విధమైన తప్పు లేదు, ఏదే లేదని అర్థం. ఒక విషయం చెప్తాను. ఒక శ్రీ వైష్ణవులు ఈ కంచి పరంపదం పోయారంటే ఆ శరీరాన్ని అందరి దగ్గర ఇవ్వరు. దానికి ఆ కైంకర్యం చేస్తారు. ఆ కైంకర్యానికి శిచూన్న పరిపాలన కైంకర్యంని పేరు. ఆ కైంకర్యం చేసేది దాన్ని ఎందుకోసం చేసిందంటే విమల చరమ తిరిమేని అని పేరు. తిరిమేని అంటే శరీరం. దాన్ని తిరిమేని చెప్పకూడదు, శరీరం చెప్పకూడదు, తిరిమేని చెప్పాలి. విమల అంటే ఏంది? ఇదిదా విమల చరమ అంటే ఇది కడా తిరిమేని. విమలం అంటే విమల తుయ్యలు చెప్తారు కదా. విమల అంటే ఏది? ఏ విధమైన తప్పు లేదు, అట్లాంటి తిరిమేని. ఆ తిరిమేని తీసుకొస్తున్నారు, ఆలవందార్ తిరిమేని. ఎక్కడ? ఆలవందార్ పడిత్తురైన ఒకటి ఉంటుంది శ్రీరంగంలో. ఎక్కడంటే కావేరి ఈ పక్క పోతుంది కదా, అట్టుపక్క ఉత్తరం ఈ పక్క ఒక కావేరి ఉండదు, ఆ పక్క ఒక కావేరి ఉండదు. వడదిరుగు కావేరి, తెందిరుగు కావేరి అంటారు. అప్పుడు ఆ ప్రకారం వడదిరుగు కావేరి అంటే ఏంది? ఉత్తరం పక్క ఉండే కావేరి. ఆ కావేరి పక్క తీసుకుపోతున్నారు. అక్కడ ఆలవందార్ పడిత్తురు ఉండదు. అక్కడ ఆలవందార్ని తీసుకుపోయి ఆయన సమాధి చేసింది ఆ తావుదా. అట్లాంటి తావుకి ఆ విమల చరమ తిరిమేని, ఆ విమల చరమ తిరిమేని అక్కడ తీసుకెళ్తారు ఆలవందార్ పడిత్తురైని. ఆ ఆలవందార్ పడిత్తురికిదా అక్కడ పోయిదా ఆయన్ని అక్కడ సమాధి చేస్తారు. అక్కడ తీసుకుపోతున్నారు. వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. అక్కడ అంత మట్టి అంతా ఎత్తేసి అక్కడ ఆ తిరిమేని పెట్టుంటారు. తిరిమేని పెట్టిన తర్వాత ఆ తిరిమేని ఎవరు ఇట్లా వస్తున్నారే, ఏమైంది, ఏదైంది అని వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. పెరియనంబి స్వామి రామానుజారు ఇద్దరు వస్తున్నారు. ఏంది ఇక్కడ ఇంత జనాలు ఉండారే, శ్రీ వైష్ణవులు పూర్తిగా ఉండారే, ఏమైపోయింది, ఏదో ఒకటి అసందర్భం అయిపోయింది తెలుస్తుంది, ఏమైంది తెలవలేదని చెప్పి ఏదో వీళ్ళకి ఒక కంగారు పడుకుంటూ వస్తున్నారు. వచ్చి చూస్తే ఆలవందార్ చరమ తిరిమేని ఆ భూమి లోపల పూర్తిగా ఉన్నది. ఇట్లా అయిపోయింది, ఆయన సేవించాలని వచ్చేనే, ఆయన ఈ పరంపదం పొయ్యేరే, ఏం చెయ్యాలా అని చెప్పి రామానుజారు మూర్ఛయిపోయారు. ఏమిటే ఒక్క శ్లోకంలో కూడా సగం శ్లోకం దాకా చెప్పాడు, పూర్తిగా చెప్పలేదు. సగం శ్లోకం చెప్పిన దానికి ఆలవందారిని సేవించాలని ప్రయాసపడి వచ్చాడు. ఎంత దుఃఖం ఉంటుంది దానికన్నా. ఎప్పుడు సర్వకాలం కైంకర్యం చేసే పెరియ నమ్మికి ఎంత దుఃఖం ఉంటుంది. వాళ్ళ నుంచి ఓర్చుకొని కాలేదు. ఆలవందారు పొయ్యేరే, ఏం చెయ్యాలా అని చెప్పి ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు సమాధానం చేస్తారు. ఎవరు? పెరియ నంబి రామానుజుల వారిని సమాధానం చేస్తారు. ఇంకా చూడలేదు. ఆలవందారు ఇప్పుడే మొదటిసారి చూస్తున్నారు. అయితే దీనికి ముందు ఆలవందారు స్వామి రామానుజ వారు అనుగ్రహించాడు. ఆ ముదల్వని చెప్పి కటాక్షం చేశాడు. ఆ కటాక్షం చేసింది అనేది స్వామి రామానుజుల వారికి తెలవదు. ఆయన కంచిలిలో కర్యమాణిక్య పెరుమాళ సన్నిధి నుంచి కటాక్షం చేసి ఆయన బయలుదేరిపోయాడు. ఏం స్వామి అప్పుడే తీసుకుపోయి ఉండొచ్చుంటే అప్పుడు యాదవ ప్రకాశం దగ్గర కాలక్షేపం చేస్తున్నాడు. అప్పుడు ఒక ఆచార్య దగ్గర కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు తీసుకుపోవని కాదు. అందువల్ల ఆయన దగ్గర నుంచి బయట రాని, ఆయన అద్వైతం పూర్తిగా తెలుసుకొని బయట వచ్చిన తర్వాత ఈయనను మనం తీరంగానం తీసుకుపోయి అక్కడ జగతాచార్యుడిగా ఈయన అన్ని స్థానం ఇస్తామని చెప్పి అభిప్రాయం ఉన్నారు. అదేమో విచిత్ర సంకల్పం, ఈశ్వర సంకల్పం, భగవత్ సంకల్పం ఏమైపోయిందంటే ఆలవందారు డైరెక్ట్గా స్వామి ఎంబెరుమానార్ దగ్గర మాట్లాడే ఒక అవకాశమే లేకుండా పోయింది. అది ఏమో తెలవలేదు. ఇంతటికి స్వామి ఎంబెరుమానార్ కాలంలో ఆలవందారు ఉన్నారు, ఆలవందారు పేరులో ఎంబెరుమానారు ఉన్నారు. ఇద్దరు ఒకరికొరు అట్లనే మాట్లాడుకున్నారంటే లేనే లేదు. అదేం స్వామి చేసిందుకురా పెరుమాలు ఏ తప్ప అంటే విచిత్ర ఈశ్వర సంకల్పం ఎన్బురం ఈ బళయాటుడయాన్ అని చెప్తారు. ఉంటేనే కానీ అట్లా ఉన్నప్పుడు ఆ చిలిమేని సేవించారు. ఇది ఏమి ఇట్లా అయిపోయింది, దానికిదా ఆలవందార్ పడిత్తురైన పేరు. ఇంకా 2-3 ఉండదు, చెప్తాను, గుర్తు వచ్చిందాను చెప్తాను. పాడియ వాళ్ళం తురైన పడిత్తురైన ఒకటి ఉండదు, ఆలవందార్ పడిత్తురైన ఒకటి ఉండదు,
తవరాసన్ పడితురని ఉంటుంది. శ్రీరంగానికి పోతే మనం పోయామంటే ఒక 2-3 సంవత్సరాలు అక్కడ ఉంటే ఏదో ఒక 40% మనం తెలుసుకోవచ్చు. పూర్తిగా తెలుసుకుని కాదు, 10 సంవత్సరాలు అక్కడ ఉన్నామంటే, ప్రతిరోజు ఈ విషయంగా తిరుగుతూ ఉన్నామంటే, అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నామంటే పూర్తిగా ఏదో కొంచెం తెలుసుకోవచ్చు. అంతేగాని అంత విషయాలు శ్రీరంగాలు ఉన్నాయి. భూలోక వైకుంఠం కదా, అందువల్ల తవరాసన్ పడితురైన ఒకటి ఉండాలి, పాడియవాలని పడితురైన ఒకటి ఉండాలి, ఆలవంద పడితురని ఉండాలి. ఇదంతా ఏంటంటే ఆ పూర్వాచారులు వాళ్ళకి స్నానం చేసే ఘట్టం అది. ఆ తవరాసం పడితురై అనేదేదా రామానుజుల వారు అక్కడ స్నానం చేస్తారు. తవరాసం ఇదంతా ఎక్కడంటే ఈ పక్క వడదిరుగు కావేరి అంటే ఉత్తరం పక్క వచ్చిన కావేరి. వడ అంటే ఉత్తరం అని అర్థం, తెన్ అంటే దక్షిణం అని అర్థం. అప్పుడు వడదిరుగు కావేరిదా ఇదంతా తిరుగుతుంది, దానికి కొల్లడం అంటారు. అట్లాంటిదిలా అప్పుడు అక్కడదా ఏం చేశారు, అప్పుడు ఆలవందార్ పడితురై కదా తిరుప్పల్లి పడితేరు. తిరుప్పల్లి అంటే ఏంది, ఆయన సమాధి చేసింది అక్కడదా, దానికి ఆలవందార్ పడితురని పేరు. ఇప్పుడు అక్కడ ఉండదు. ఇప్పుడు పోతే కూడా మీరు సేవించవచ్చు ఆ దీనికి. అక్కడ పోతే ఈ టైం పెట్టుకొని పోతాము, 8 గంటలకు పోవాలండి, మళ్ళీ 11 గంటలకు వచ్చేసేయండి. అది ఏం ప్రదక్షిణమో ఆ ప్రదక్షిణం గబగబని ఎంత ఫాస్ట్గా బాగున్నా పోయేసి గబగబని తిరిగి వచ్చేస్తాము. అంతేనది. సేవించేశారా, అయిపోయింది. శ్రీరంగం అయిపోయింది. నెంబర్ వాళ్ళు సేవించారండి. ఎట్లా ఉండారు స్వామి, సేవించారా అడిగారు, సేవించారు అంతే. దాని తర్వాత ఎట్లా ఉండారు ఏముండాలి అయితే అడగకూడదు చెప్తారు కదా. ఆ ప్రకారం అప్పుడు ఆ పడితురై అట్లాంటి పడితురై అప్పుడు ఆలవంద పడితురై అన్ని అది వచ్చిన దాని ప్రకారం. ఇప్పుడు దాని పక్కన శ్రీరంగ నారాయణజీ ఇంత వాళ్ళ అంతా అక్కడదా స్నానం చేస్తారు. అక్కడ శ్రీరంగ నారాయణజీ కూడా అక్కడదా ఆయనకి పడితురు ఎక్కడదా ఉండదు. ఆయన కూడా సమాధి అక్కడనే ఉండదు. ఆ సమాధి కూడా ఇదంతా అవసరంగా పోయి వస్తే అదంతా సేవించనవదు, పూర్తిగా సేవించవచ్చు. చట్టును పోవాలో రావాలనుకుంటే కానీ కదా. అదే ప్రకారం పాడియవారని పడితురై అంటే ఏంటంటే తిరుమంగి ఆళ్వార్ కలియని చెప్తాం కదా. ఆ తిరుమంగి ఆళ్వార్ చాలా కైంకర్యం చేశాడు కదా. పెరుమాళ ఎంత కైంకర్యం చేసిన ఆళ్వార్ మీద అంత ప్రీతి మాత్రం కాదు. ఈరోజు రాప్పత్ ఉత్సవం జరుగుతుంది కదా, ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవం జరుగుతుంది కదా. ఆ ముక్కోటి వైకుంఠ ఏకాదశి మొదట ప్రారంభించిందే తిరుమంగి ఆళ్వార్దా. ఆయనదా తిరునందనానందం సేవించి భగవంతుడి ప్రీతి నీకేం కావాలో అడుగున్నాడు. తిరుమంగి ఆళ్వార్ ఏం లేదు, ఆళ్వార్ పాశురం ఇరుంతమిళ్ నూల్ని పేరు. దీనికి తిరువాయుమొழிని అప్పుడు పేరు లేదు. ఆళ్వార్ 1102 భాషలు అనుగ్రహించాడే తిరువాయుమొழிగా. దానికి తిరువాయుమొഴి వెనకాల పేరు వచ్చింది. మొదట్లో దానికి ఏం పేరు, ఇరుంతమిళ్ నూల్. ఇరుమంటే పెద్దది, అట్లాంటి తమిళ్ నూలు అంటారు. అట్లా ఇరుంతమిళ్ నూలు మీకు వినాలని చెప్పి ఈయన ప్రార్థన చేయగానే అట్లే చెయ్యొచ్చే, దానికి మండపం కట్టుండు. అప్పుడు కట్టిన మండపం 1000 కాల మండపం. ఆ 1000 కాల మండపం తిరుమంగి ఆళ్వార్ కట్టి దాని తర్వాత 10 రోజులు మొదల పగల్పత్తి లేదు, రాపత్తు ఒకటే ఉన్నింది. ఆ రాపత్తు పగల్పత్తు ఎప్పుడు ప్రారంభమైందంటే నాదమణికలు ప్రారంభించారు పగల్పత్తు. దానికి ముందు తిరుమంగి ఆళ్వార్ ప్రారంభించింది రాపత్తు లేదా తిరువాయుమొഴి సేవిస్తారు. పగల్పత్తు లేదా మొదలాయిరం రెండో ఆయిరం రెండు సేవిస్తారు. తర్వాత ఏర్పాసాతం అనేది తర్వాత ఇది 2 అయిపోయిన తర్వాత చేస్తారు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆయన ఈ ప్రకారం చేశారు కదా. చేసిన తర్వాత ఆయన అడుగుతున్నారు, నీకు వేరేం కావాలా? నాకు ఏం లేదు, నాకు మోక్షం ఉండాలి కదా. నీకు మోక్షం ఎప్పుడే ఇచ్చేసాను, ఇప్పుడేం కాదు ఎప్పుడే ఇచ్చేసారు అంటారు. అప్పుడు నాకు మోక్షం వాస్తుందా, అయితే నాకు ఇస్తామని చెప్తున్నావు. అయితే నా సంబంధులు, నా తిరువుడి సంబంధించి ఇవ్వాలి కదా, వాళ్ళకంతా ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేసాను. నీ సంబంధులు దానికిదా కళయామి కలిద్వంతం కలిం లోక దివాకరం యశోభి ప్రకాశానికి హాబిత్వం నిఖదంతమగా అని చెప్తారు. ఆ కలిం లోక దివాకరం, ఈ కలికాలం పోవాలంటే ఎవరిని పట్టుకోవాలా? తిరుమంగి ఆళ్వారిని పట్టుకుంటే ఈ కలి అనేది మన దగ్గరికి రాదని చెప్పి ఆ శ్లోకం చెప్తుంది. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం ఆయన సంబంధం ఎవరికంతా ఉండదు, మోక్షం ఉండదు అని చెప్తారు. ఆ మోక్షం ఉండదని ఎట్లా తెలుసుకునేది అని అడిగాడు. ఏం లేదు, ఆయన ఏంది వాల్వీషం పరకారన్, ఆయన చాకు పెట్టుకుంటాడు, కత్తి పెట్టుకుంటాడు. ఈ కత్తి ఏంటి, ఆయన రాజు కదా, ఆ కత్తి పెట్టుకొని ఈ కత్తి పెట్టుకుని అట్ట ఇసిరేయి, అది ఎక్కడ పోయి పడుతుందో అక్కడ ఎవరినంతా సంస్కారం చేస్తున్నారో వాళ్ళకంతా మోక్షం ఇస్తా అని చెప్పేసాడు. ఎవరు? వెయ్యి పెరుమాళ్ళు చెప్పేశాడు. ఎక్కడ పోయి పడిపోతుందో ఆడ పడిపోయిన తవలో ఎవరినంతా సంస్కారం చేస్తారో వాళ్ళకంతా నేను మోక్షం ఇస్తా అని చెప్పేశాడు. సరే మోక్షం ఇచ్చా అని చెప్పిన తర్వాత ఈయనకి ఎంత ధీరం, ఎంత ధైర్యం ఈయనకి. ఇసిరి వేసాడు. ఇసిరి వేసింది ఎక్కడ పోయింది తెలుసా? శ్రీరంగనాథుడి సన్నిధి నుంచి అక్కడ ఉత్తర పక్క ఉండే కావేరి దగ్గరికి పోయి పడింది. ఆ పడిన తావుకుదా పాడియవాలని పడితురైన పేరు.
ఇప్పుడు కూడా అక్కడ సంస్కారం అంతా చేస్తారు. ఎవరెవరు చాలా గొప్పోళ్ళు, చాలా మగాళ్ళుగా అక్కడ సంస్కారాలు చేస్తారు. ఎందుకు చెప్తామంటే దానిగా పాడియవాళ్ళని పడిత్తురైన పేరు, ఆలవందార్ పడిత్తురైన పేరు, తవరాసన్ పడిత్తు, ఇదంతా శ్రీరంగంలో ఉండాలి. అప్పుడు తవరాసన్ పడిత్తురై ఉండాయి కదా, దానికి ఆపోజిట్లుగా మనబాలమావుని తిరువరసు. మనబాలమావుని పురుషుని తావు, తిరువరసు అంటే పురుషుని తావు అని అర్థం. ఆయన ఈ పురుషుని తావుని ఇలాగ చెప్పకూడదు. ఆయన దగ్గర మీకు అర్థం కావాలని చెప్పి అది తిరువరసు ఉంటారు. తిరువరసు అంటే ఏంది, ఆయన అక్కడదా ఆయన తీసుకొచ్చి ఆయన తిరిమేని చర్మ తిరిమేని తీసుకొచ్చి ఆడ పెట్టారు. ఇప్పుడు అది కూడా అక్కడదా ఉండదు. ఆలవందారు పడిత్తురై, దాని పక్కన తవరాసన పడిత్తురై, దాని ఎదురుగుండా మనబాలమాముని తిరువరసు, దాని పక్కన ఆదికేశవపెరుమాళ సన్నతి, దాని చుట్టూ ఉండే మండపాలంతా చాలా ఉండదు. అక్కడదా ఎంబార్, భట్టర్, నంజీయర్, నంబిల్లై, వడకు తిరువిది పిల్లై, నడువులు తిరువిది పిల్లై, వీళ్ళంతా ఉన్న ఇల్లులంతా ఉండింది అక్కడదా. దాని తర్వాత అంత ముందుకు వచ్చేసారు. ఈ ప్రకారంలో ముందుకంతా 7 ప్రకారం లోపల ఎవరే లేదు. శ్రీరంగం 7 ప్రకారం. శబ్ద ప్రాకారమండే సరదైన ఉద్వాసమానే విమానే కావేరి మధ్యదేశే అని చెప్పి శ్లోకాలు పరాశరపడి చెప్తారు. ఆ ప్రకారం 7 ప్రకారంలో ఎవరు ఉండదు. ఏంటంటే శ్రీరంగనాథుడు ఉండాలి, వేరే ఎవరు నొకడు. దాని తర్వాత ఏమైపోయిందంటే ప్రకారం లోపల ఒక్కొక్కరు వచ్చేసారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రకారం అయిపోయింది కదా. అక్కడ దానికి తిరుక్కరంబనూరు పడితురని ఆలవంద తిరుపల్లి పడిచిన తిరుక్కరంబనూరు అంటే ఇదంతా అక్కడ జరిగింది. అట్లా జరిగింది. ఆలవంద పడితురులుగా వచ్చేసారు. వచ్చి చూస్తే పూర్తిగా శ్రీ వైష్ణవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. చూసిన తర్వాత ఈ నాటి ఓర్చుకుని కాలేదు. ఓ ఆయన తిరునాట్టை అలంకరిత్తి విట్టారు. అట్టంటే ఏంటంటే తిరునాడు అంటే శ్రీవైకుంఠం. అక్కడ పోయి మనం ఈ జీవాత్మ ఎక్కడి నుంచి పోతుందంటే పోయిన జీవాత్మ వల్ల ఆ దేశ అలంకారం అవుద్దంట. అదేట స్వామి, ఇక్కడి నుంచి పోయే జీవాత్మ అంటే అక్కడ అలంకారం కావాలంటే ఇక్కడి నుంచి జీవాత్మ పోవాలంట. అక్కడ ఏమి ఉన్నదా స్వామి, ఏదో కాగితాలంతా ఉంటుంది, అదంతా పేరు చేయరంటే అదంతా చేరు. అక్కడ అదంతా ఈ ఊరికిదా, ఇక్కడి నుంచి జీవాత్మ ఉంది. అదే తిరునాట్టై అలంకరిత్తి విట్టారని చెప్తారు. అప్పుడు అలంకారం అయిపోయింది కదా. అట్లా చేయనునే ఇలయాళ్ వారికి లేదు ఏం చేయాలి. ఇలా అంటే ఇప్పుడు రామానుజుల వారు ఆయన నుంచి ఓర్చుకుని కాకుండా వదిలేశారు. సరే ఏం చేసేది పెరిగిన చెప్తారు. ఆయన్ని తండ్రిచ్చి ఏ రామానుజ ఇనుమా అనుకోబాక, ఏం చేసేది భగవత్ సంకల్పం అట్లా ఉంటుంది, ఏం చేసేది అని అంటాడు. దగ్గరకు పోయి సేవిస్తారు స్వామి రామానుజుల వారు. ఎవరి దగ్గర? ఆలవంచార్ విమల శరమ తిరిమేని. ఆ విమల శరమ తిరిమేని దగ్గర పోయి సేవిస్తారు. సేవించిన తర్వాత అక్కడ 3 ఏళ్ళు, ఈ 3 వేళ్ళు ఇట్లా ఉంటుంది, ఇట్లా మూసుకోపోయి ఉంటుంది. 2 వేలు ఇట్లా తెరుచుకో ఉంటుంది. ఎందువల్ల 3 వేలు మూసుకోపోయిందా అని చెప్పి అక్కడ వాళ్ళంతా అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు దీనివల్ల 3 కారణాలు చెప్తారు. అది ఏమనేది వెనకాల చెప్తాను. 3 కారణాలు చెప్తారు. 3 కారణాలు చెప్పిన తర్వాత ఓ ఇలాంటి ప్రయాసంతో ఆయనకు ఉండాదా అని చెప్పి ఏమైపోయింది, ఓ ఈ పెరియ పెరుమాళ అనుగ్రహం పరిపూర్ణంగా నాకు ఉంటే, ఆలవందాల అనుగ్రహం పరిపూర్ణంగా నాకు ఉంటే, నాకు ఆరోగ్యం ఉంటే అని ఆ పక్షంలో నేను ఏం చేస్తానంటే ఆయనకి ఏ మనోరోధం ఉన్నిందో, 3 కొరతలు ఉన్నిందో ఆ 3 కొరతలు నేను పూర్తి చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అక్కడ ప్రతిజ్ఞ చేసిన వెంటనే ఆ విమల చర్మ తిరిమేని ఇట్లా మూసుకోపోయింది కదా, ప్రాణం లేదు, ఇట్లా వచ్చేసింది. ఎలా స్వామి వస్తుంది? ఇట్లా ఉండదు కదా. ఆయనకి ప్రాణం పోయింది, ఆయన ఆత్మ నైరుగా శ్రీవైకుంఠం పోయింది. ఇక్కడ చర్మ తిరిమేని ఒకటే ఉన్నది. ఆ చర్మ తిరిమి 7 ఇట్లా మోసుకుపోయినది. ఆ 7 ఏదో కొరత ఉండాలని చెప్పారు. ఆ 3 కొరతలు నేను తీరుస్తాను స్వామి రామానుజు వారు చెప్తున్నారు. చెప్పిన తర్వాత అప్పుడు ప్రాణమే లేని ఆ శరీరంలో ఇట్లా వస్తుంది, వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే అప్పుడు ఆ ఆలవందారికి రామానుజుల వారికి ఆత్మ సంబంధం ఉండాలని అర్థం. శరీర సంబంధానికైనా ఆత్మ సంబంధం ప్రధానం. ఈ విషయాన్నిగా మీరు శ్రీపరముదు ఉత్సవానికి పోతారు అనుకుంటాను. 10 రోజులు ఉత్సవం సేవించాల. అప్పుడు సేవించినప్పుడు రాత్రి పొరపాడై తెల్లవారితో పొరపాటు, మళ్ళీ రాత్రి పొరపాటు. అక్కడ నిద్ర ఉండదు. రాత్రి 12 గంటలు అయిపోద్ది, మళ్ళీ ఉదయం 3 గంటలకు పొరపాటు. అప్పుడు ఏం స్వామి ఏమీ ఉండదు, అంతే 10 రోజులు అంతే, నిద్ర ఉండదు. అప్పుడు రాత్రి అయిపోయిన తర్వాత లోపల పోతారు. లోపల పోయిన ఆస్థానానికి పోయేదానికి ముందు ఒక్కొక్కరికి మంగళాశాసనం చేస్తారు. మంగళాశాసనం చేసేప్పుడు నమ్మాళ్ళవారికి మంగళాశాసనం, ఆండాలకి మంగళాశాసనం, వేదాంతాచారికి మంగళాశాసనం, అంజీరికి మంగళాశాసనం, పిల్లవకాచారికి మంగళాశాసనం. ఈ ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు ఆలవందారికి మంగళాశాసనం చేస్తారు. చేసేటప్పుడు అప్పుడు ఏం చెప్తాను, ఈ శ్లోకంగా చెప్తారు. ఏంది?
முடங்கி நின்ற யாமனர்தம் மூவிரலும் நிமித்து முக்குரை மறுத்து ముక్కోలు తెరిత్త దేవా హెచ్చరిక చెప్తారు. ఆ హెచ్చరిక చెప్పినప్పుడు ఈ 3 ఏళ్ళు మూసుకుపోయింది కదా, మూసుకుపోయి ఉన్న 3 ఏళ్ళని తీసుకొచ్చి చేసేవే, అట్లాంటి దేవుడు నువ్వు, నీ హెచ్చరిక అని చెప్పి అక్కడ చెప్తారు. ఎందుకు చెప్తానంటే ఇదంతా అక్కడ సేవించాలా, అందువల్ల చెప్పిన తర్వాత ఆ 3 ఏళ్ళతో వచ్చేసింది. ఇదిదా ఏమంటే ఆచార్య దర్శనం, పూర్తి అని దర్శనం. ఆయన సేవించింది, ఆలవందాన్ని సేవించింది ప్రాణం ఉన్నప్పుడు కాదు, ఆయన బయలుదేరిపోయాడు. పోయిన తర్వాతదా స్వామి రామానుజ వారు సేవించారు. అయితే రామానుజ వారిని పరిపూర్ణంగా కటాక్షించింది ఆలవందారు. అయితే ఆలవందార్ని రామానుజ వారు సేవించారంటే అది ఏమో ఈశ్వర సంకల్పం జరగలేదు. ఇది ఎన్నో మంది అడుగుతారు, ఏమి స్వామి పెరుమాళి చేసి ఉండొచ్చు కదా, చేసి ఉంటే ఎంత బాగుండి ఉంటుంది. ఇంకంటే ఏం లేదు, ఈయనకి ఇలాంటి వైభవం కావాలంటే ఆయన ఏదో ఆయన చేస్తున్నాడు, ఆయన చేసిందంటే ఏంది. అప్పుడు ఇంత అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఆ స్తోత్రోత్తం అర్థం దొరకలేదే ఆయన ఎట్లాంటి విషయం చెప్పాడు అని చెప్పేదించి అంత చాలా శ్రమపడాడు. శ్రమ అయిపోయిన తర్వాత చాలా ఆయనకి వెక్స్ అయిపోయాడు స్వామి రామానుజారు. వెక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదటిసారి శ్రీరంగానికి వస్తున్నారు. వెక్స్ అయిపోయిన తర్వాత సరే అయిపోయింది, ఏం చేసేది, ఇంకేం చేసుకొని కాదు ఎందుకు అని చెప్పి వెంటనే పోయి నంబరిమాలను సేవించేసి పెరియ పెరుమాలను సేవించేసి కంచికి పోతామా అని అనుకుంటారు కదా. లేదు, పెరుమాళ దగ్గరికే పోలా, నేరుగా కంచికి వచ్చేసాడు. మొదటిసారి శ్రీరంగం వస్తున్నారు, మనం అనుకున్నట్టు కాదు. ఆ కాలం ఒక దిగ్విజయ పోవాలంటే ఎంత శ్రమం తెలుసా, అంత శ్రమపడి వచ్చిన్నాడు. వచ్చిన తర్వాత ఆలవందారు ఆయనకి దర్శనం దొరకలేదు, అయిపోయింది, ఏదో భగవత్ సంకల్పం అయిపోయిన తర్వాత పెరియ పెరుమాళ్ సేవించవచ్చు కదా, ఇప్పుడే కదా వచ్చినాడు, సేవించవచ్చు కదా. ఎప్పుడు ఆచార్య సేవ దొరకలేదు, నాకు భగవత్ సేవ అక్కర్లేదని బయలుదేరి వచ్చేసాడు. నేరుగా కంచికి వచ్చేసాడు. మనకు అనుకుంటుంది, ఏం స్వామి రామానుజుల వారి ఇంత ప్రయాసపడి ఇంత ప్రయత్నపడి ఆయన దొరకలేదే, ఆయనే ఓడిపోయాడే అంటే దీని ఒక విషయం శ్రేయాంసి బగు విజ్ఞాని అని చెప్తారు పెద్దోళ్ళు. అట్లంటే మనం ఒక కార్యం ఎత్తుకున్నామనకి, ఒక పని ఎత్తుకున్నామనకి దాంట్లో ఎంతనో ఇబ్బందులు వస్తూనే ఉంటుంది. ఇబ్బందులు వస్తూ ఉంటుందని చెప్పి అది భగవత్ కైంకర్యము, భాగవత కైంకర్యము, ఆచార్య కైంకర్యము మనం ప్రారంభించాలా అనుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కావాలని వస్తుంది. మన ఇంట్లోపలనే వస్తుంది, బయటంతా పోవాల్సిన పని లేదండి. అదంతా బండ ఇంట్లోపలనే. అదంతా ఎందుకండి, ఈ ఏజ్లోనే చేస్తున్నారు. ఆ 70 అవుతాయి చాలు, 70 అయితే పిల్లలు కదా చెప్పాలంటే ఏమండి ఇప్పుడు చూపిస్తున్నారు, పిల్లలు చదువుకోవాలండి, అదంతా ఇప్పుడు కూడదండి. అది అయిపోయి పెళ్ళంతా అయిపోయి మనవరాలతో వచ్చిన తర్వాత ఆనకు చూసుకుంటామంటే అట్లా కాదు. ఎప్పుడు చిరి వయసులోదే చిన్నప్పుడు చేసిన పరాశరుడు అర్థాన్ని నేర్చుకున్నాడు. ఎందుకు చెప్తా అంటే అప్పుడు ఎప్పుడు దానికి ఇబ్బందులు వస్తుందో ఆ ఇబ్బందులే మనకి మొదట స్టెప్ అనుకొని పైకి పోవాలి. అప్పుడు ఈ ప్రకారం నిర్విఘ్నం అయిపోయిందని చెప్పి ఓడిపోకూడదు. ఓడిపోయేదంటే ఏంది, వెక్స్ అయిపోకూడదు. మునియార్ తుయరంగల్ ముందినం ఎన్బంగల్ మొయ్తుడినం మనం కనియార్ అని రామానుజ చెప్తారు కదా, అది అమదనాథ్ తిరువర్గ. ఆ ప్రకారం మునియార్ తుయరంగల్ ముందినం, మనకు దుఃఖాలంతా ముందు వచ్చి నిలుచుకుంటా. ఎన్బంగల్ మొయ్తుడినం, సంతోషం పైకి వస్తున్నట్ట, మనకు పైకి వస్తుంది సంతోషం, మనకు ముందు పోతే దుఃఖం మనకు ముందుగానే పోతుందట. ముందుగా పోతుందే అని మనం వ్యసన పడకూడదు. సంతోషం ఎక్కువ భయం వస్తుందని చెప్పి ఓగోని సందడి. మనం కనియార్ అంటే రెండు సమానంగా చూసేద్దా ఒక శివైష్ణవ లక్షణం అని తెలుసుకుంటారు కదా. అప్పుడు ఎంత, ఎందుకంటే ఏ విధంలో మనం కలగకూడదు. భగవంతుడు ఆయన చేస్తున్నాడు, ఏదో జరుగుతుంది జరగని అన్నీ మంచిదిగా అని అనుకొని ఆయన పైకి రావాలి. అంటే ఆళ్వార్ ఆచారాల గురించిదా మనం తెలుసుకొని వాళ్ళ కథలు తెలుసుకొనిదా మనం ఏడవాలనే, కానీ ఇట్లా జరిగిందే మనం ఏడవనకూడదు. ఎందుకు చెప్తున్నా, దానికి అట్లా విషయం తెలుసుకున్నారు కదా. అప్పుడు శోకం మనకి రానేకూడదు. శోకం ఏం శోకం ఉండాలా, కృష్ణుడిట పోయాడు, రాముడిట పోయాడు, సీత అశోకంలో పోయింది, రామానుజుడికి జరిగింది, ఈ శోకం ఉండొచ్చు. మనకిట జరిగిందని ఆ శోకం ఉండకూడదు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఏమైపోయింది, ఇదంతా జరిగింది శ్రీరంగంలో. ఆ కంచి నేరుగా కంచికి వచ్చేసాడు స్వామి రామానుజుల వారు. పెరియ పెరుమాళ్ సేవించడంలే, రంగనాథుని సేవించడంలే, అక్కడికి వచ్చేసాడు, నేరు కంచికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ పక్కం శ్రీరంగంలో పెరియ నంబి ఏమైందంటే మిగతా వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు ఆలవందార్ శ్రీవైకుంఠం పోయారు. ఇప్పుడు ఎవరు ఆ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పూర్తిగా దానికి స్థాపనం చేసుకొని ప్రధానంగా ఉండి ఎవరు జరిపించేది?
ఆయన ప్రధానంగా ఉండి జరిపిస్తా ఉన్నాడు. ఆయన పెయ్యరు. ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి ఇంకా ఆలవందారులాగా ఎవరన్నా వస్తారా? ఎవరు రారే. ఆయన యతీశ్వరుడు కదా, యతీశ్వరుడుగా ఉండేగా ఆయన పని ఎవరు వస్తారు అని చెప్పి అనుకొని, అయితే ఆయన ఆలవందారే స్వామి ఇలయాళ్వారనే రామానుజులు వారిని తీసుకురావాలని చెప్పి అనుకున్నారు. అందువల్ల ఆయన తీసుకురావాలి కదా, ఆయన తీసుకొని వచ్చి ఆయన ద్వారా మన ఈ సంప్రదాయాన్ని పైగా ఈ శ్రీరంగ శ్రేణిని బాగా డెవలప్ చేస్తామని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఇది ఒక పక్కన జరుగుతుంది. అప్పుడు ఆ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఏమిటంటే ఆ గ్యాప్ వచ్చింది. అదే ప్రకారం ఆలవందర అయిపోయి రామానుజుల వారు రావాలి కదా. ఆ రామానుజుల వారు వచ్చే వరకు పెరియనంబులే ఆ ఆస్థాని శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పూర్తిగా చూసుకుంటున్నారు. పెరియనంబులతో పూర్తిగా చూసుకుంటారు. దానికిదా ఆయనకి పూర్ణాచార్యర్ని పేరు. పెరియనుడికి ఏం పేరు? పూర్ణాచార్యర్. ఆయన తిరునామమే పూర్ణాచార్యర్. కమలాపతి కళ్యాణ గుణమృత నివేశయ పూర్ణ కామాయ సతతం పూర్ణాయ మహతే నమః. ఇదిదా పెరియనంబుల తనియన్ శ్లోకం. కమలాపతి కళ్యాణ గుణామృత నివేశయ పూర్ణకామాయ సతతం పూర్ణాయ మహతే నమః. కమలాపతి అంటే శ్రీమన్నారాయణుడు. కమలా అని పెరియ విరాట్యానికి పేరు, కమలా అని పేరు. అట్ట కమలాపతి శ్రీమన్నారాయణుడు. వాడు కళ్యాణ గుణం ఏంది? అట్లాంటి ఆశ్చర్యమైన గుణాలు దాంట్లో పూర్ణంగా అనుభవించి ఆ అనుభవం పైకి వచ్చి అంత ప్రీతిగా ఉండే ఆ కళ్యాణ గుణంలో ఉండే జాస్తి పెట్టుకునే, చాలా గొప్పగా పెట్టుకునే అట్లాంటి నంబి అనే ఎవరు? పెరియ నంబి. అట్లాంటి పెరియ నంబి నేను సేవిస్తాను అని చెప్పి ఈ శ్లోకానికి ఉండే అర్థం ఏమిటే? నంబి అంటే గుణపూర్తిని అర్థం. అయితే పూర్ణాయ మహతే నమ పూర్ణకామాయ సతతం. నంబి అంటే గుణపూర్తి నంబి నంగై. నంబి అంటే ఇది ఇచ్చి మొగోళ్ళని చెప్పినట్టు, నంగై అంటే ఆడవాళ్ళని చెప్పినట్టు. నంగాయ్ నంకుడిక్కో నన్మై ఎన్న నరయూరం పాడువాళ్ళు నవిల్గిండాలని తిరునడందాన్నది ఒక పాత్రం. నంగాయ్ అంటే ఇది ఆడదాన్ని చెప్పినట్టు. అదే తిరుపావులో వస్తుంది నప్పిన్న నంగాయ్ తిరివేతు ఇల్లడాయ్. అప్పుడు నంగాయ్ అంటే ఎవరిని పిలుస్తున్నాను? నప్పిన్న అనే ఆ పిరాటిని చెప్పినట్టు అర్థం. అయితే అది నంగైని పేరు. నంబి అంటే మొగోళ్ళని చెప్పినట్టు. అందువల్ల దీనికి నంబి అంటే గుణపూర్తి. అట్లాంటి గుణపూర్తి, పూర్ణమైన గుణపూర్తి ఉండదు. అందువల్లదా నంబి అంటే వేరేదో అనుకుంటారు. ఎవరు? తిరుక్కురుండి నంబి అనుకుంటారు. తిరుక్కురుండి నంబి కాదు, ఈయన ఎవరు? పెరియ నంబి అని చెప్పి అందువల్ల పెరియ నంబిని పేరు. దానికిదా ఈయనకి మహాపూర్ణర్ అట్టంటే పెరియ నంబిని పేరు. ఈయనకి ఇంకో పేరు ఉండదు, పరాంకుశ దాసర్ అని ఒక పేరు ఉండదు. పరాంకుశ దాసర్ పెరియ నంబి మహాపూర్ణర్ ఇదంతా ఈయన పేరు. పరాంకుశ దాసర్ ఎక్కడ వాక్య గురు పరమ సేవించుండారా? అస్మగురుభ్యోన్నమగా 13 వాక్యాలు వస్తుంది. అస్మగురుభ్యోన్నమగా, అస్మత్ సర్వగురుభ్యోన్నమగా, అస్మత్ పరమగురుభ్యోన్నమగా, శ్రీమతే రామానుజాయ నమగా, శ్రీ పరాంకుశ దాసాయ నమగా. వినబడినారు కదా? అస్మగురుభ్యోన్నమగా, అస్మత్ పరమగురుభ్యోన్నమగా, అస్మత్ సర్వగురుభ్యోన్నమగా, శ్రీమతే రామానుజాయ నమగా, శ్రీ పరాంకుశ దాసాయ నమగా అని ఉంటుంది కదా. అట్లంటే ఏమర్థం? నమ్మాళ్వారి తిరువడి, ఆయన తిరువడిని కదా. ఆయన తిరువడి ఎవరంటే పెరినంబిద. దానిదా పరాంకుశ దాసాయ అని చెప్తాడు. దానివల్లదా రామానుజుల వారికి ఆయన మీద అంత ప్రీతి. నమ్మాళ్వారి తిరువడి ఎవరు? పెరినంబి. అందువల్ల అంత ప్రీతి పెట్టుకుంటాడు. ఇంకోటి ఆలవందార్ తిరువడి ఆయన కదా. నమ్మాళ్వారి తిరువడి పరాంకుశ దాసుడు అని పెరినంబికి పేరు. ఆలవందార్ తిరువడి పెరినంబికి పేరు. అది ఎట్లండి పేరు? పాసురమే ఉన్నదండి. ఎక్కడుండది? సూచకంగా చెప్పినాడు స్వామి రామానుజం ఉంటుందాలో తిరువరంగత చెప్పిండారు. ఏం చెప్పినారు? ఈని తూయినెరిసేరి ఎదిగి నిధియై పొழிలం ముగిలెன்று நீசர்தம் வாசல் பற்றி துதிகட்டுலகில் துவல்கின்றிலேன் இனி தூய்நெறிசேர் எதிகட்கிறவன் எபனைத் துறைவன் எனையடியாம் கதிபெட்டுடைய ராமானுஜன் என்னை காத்தனனே. ఇది ఒక భాషరం. ఇని తూయినెరిసేర్ ఎదిగట్కిరైవన్. యతులు ఉంటే యతీశ్వరుడు. ఆ యతీశ్వరుడి కంటే ఈయన గొప్పగా ఉంటాడు. యతీశ్వరుడు ఎదిగట్కిరైవన్ యమునైత్తురవన్. ఆలవందారికి యమునైత్తురవనందా ఎవరు? నాదమనుగలు పేరు పెట్టాడు. యమునైత్తురవన్ పేరు పెట్టాడు. ఈయన తూయినెరిసేర్ ఎదిగట్కిరవన్ యమునైత్తురవన్. ఇప్పుడు కూడా
మీరు శ్రీరంగంలో రామానుజుల వారి సన్నిధికి పోయారంటే ఎదురుగుండా యమునొత్తురైవన్నీ పేరు వేసి ఉంటుంది, అది అరంలో వేసి ఉంటుంది. అట్లాంటి ఆలవందార్ పేరు. ఎందుకని ఎదిగెత్తిరవన్ యమునైత్తిరవి ఇనవరియాం, అప్పుడు యామునాచారుడు ఆలవందార్. అప్పుడు ఇనయడియాం గదిబెట్టుడయ ఆలవందార్ తిరువడి అని చెప్తున్నారు. ఎక్కడ ఆలవందార్ తిరువడి అని చెప్పినారు స్వామి. అది పెరిగిన మీరు పేరుండదా? లేదే. అప్పుడు ఆలవందార్ తిరువడిని రామానుజుల వారిని చెప్పచ్చు అంటే చెప్పను కాదు. అయితే చెప్పచ్చు, అయితే ఇక్కడ అలాగే చెప్పకూడదు. ఎందువల్లంటే ఆలవందార్ని పూర్ణంగా సేవించిందే లేదే. అప్పుడు ఈ శబ్దం ఎవరు చెప్పింది? ఆలవందార్ తిరువడి అని అనేది స్వామి పెరియ వెళ్తారు. ఇనయడియాం, ఇనయడి అంటే తిరువడి అని అర్థం. అట్లాంటి తిరువడి ఎవరు? స్వామి ఎవరు? పెరినంది. అట్లాంటి పెరివేంది అని చెప్పిన ఆయన దగ్గర ఇదంతా అర్థ విశేషాలంతా తెలుసుకోవాలని చెప్పి అని చెప్తారు. అప్పుడు ఆలవందార్ తిరువడి గదిబెట్టుడయ్యే గరామానుజ ఎన్న కాతని. ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది, ఇది పక్క. ఇప్పుడు మళ్ళీ కంచికి పోతాం. అక్కడే అయిపోయిందంటే శ్రీరంగం పోయి వచ్చారు కదా స్వామి రామానుజుల వారు. ఎవరిని? ఆలవందాను విమల చరమ తిరిమేని సేవించారు. సేవించిన తర్వాత చాలా వెక్స్ అయిపోయాడు. ఆయన సేవించి అన్ని అర్థాలు తెలుసుకోవాలనుకున్నాను, ఆయన దగ్గర సమాషణం చేసుకోవాలనుకున్నాను, ఆయన దగ్గర పంచ సంస్కారం చేసి ఆయన ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ఏమో నాకు ఇట్లా జరిగిపోయింది, ఏమి ఇట్లా జరిగిపోయింది అని చెప్పి ఇదే వ్యసనంగా ఉన్నాడు. ఇదే వ్యసనంగా ఉన్నప్పుడు అదే టైంలో యాదవ ప్రకాశుల దగ్గర ఈయన ఎవరి దగ్గర కాలక్షేపం చేస్తున్నాడో ఆ యాదవ ప్రకాశుడికి ఈయనకి ఒక మనస్తాపం వచ్చేసింది. ఏ మనస్తాపం? తస్యయత కప్యాసం పుండరీగం ఏవభక్షిణి అని ఒక దీంట్లో ఆయనకి ఈయనకి రెండూ సరిగా రాలేదంటే అక్కడి నుంచి వచ్చేసారు. రెండోది ఆయన శాస్త్రానికంతా తప్పైన అర్థం చెప్తారు, కుదృష్టి అయిన అర్థం చెప్తారు. కుదృష్టి అంటే దృష్టి అంటే చూసేది, కుదృష్టి అంటే సరిగా చూడకుండేది కుదృష్టిని పేరు. ఆ శాస్త్రాన్ని సరిగా చూడకుండా తప్పైన చూపులో చూస్తాడు. చూసిన తర్వాత తప్పుగా అర్థం చెప్తాడు. అందువల్ల ఆయన దగ్గర ఉండడం కాదని వచ్చేసాడు. రెండోది ఆయనకు దగ్గర ఉండేది ఏకతత్వవాదం. అయితే ఇది తత్వత్రయవాదం. తత్వత్రయం ఏదంటే ఇది చిత్తేమి అచిత్యేమి ఈశ్వరుడేమి మూడును ఉండే వాదం మన సంప్రదాయం. వాళ్ళ సంప్రదాయం ఏకతత్వవాదం. ఏకతత్వవాదం అంటే ఏంది? ఒక తత్వమే, బ్రహ్మ ఒకటే, బ్రహ్మ సత్యం, జగతి మిథ్య, జీవో బ్రహ్మ ఇవ నాపరగా, ఇది వేదాంత డిండిమగా అని చెప్పి శంకరాచార్య చెప్తున్నారు. శంకరాచార్య అద్వైత మతంలో ఉండే యాదవ ప్రకాశారు. వాళ్ళ మతం మనకి ఎట్లా వస్తుంది? అందువల్ల ఆయనకి నచ్చలేదు. ఇది తత్వత్రయవాదమైందే, తత్వత్రయం అనుకున్నానే, అట్లా ఉన్నప్పుడు మనకు అది కాదే అని చెప్పి సందేహం వచ్చింది. రెండోది ఆలవందాన్ని ఆశ్రయిస్తామనుకొని పూర్ణంగా పోయినప్పుడు అదేని దొరకకుండా పోయింది. నేను ఎంత పాపిస్తోడు. ఎవరు చెప్పేది? స్వామి రామానుజుల వారు. నేను ఎంత పాపిస్తోడు, నాకు పాపం లేకుండా ఉండింటే ఏమై ఆయన చెప్పుకుంటున్నాడు. ఇదంతా మనం చెప్పుకోవాల్సింది. పాపం లేకుండాంటే ఆయన నేను చూసి ఉంటాను కదా, నేను చూస్తే ఆయనకి ఎట్లా అయిపోద్ది అనుకుంది, నా రాకముందే ఆయన అయిపోయింది పోయాడు అని ఆయన. ఇది నిజం కాదు, ఆయన ఇట్లా తలుచుకుంటున్నాడు. ప్రతి ఒక్క శ్రీవైష్ణవుడితో తలుచుకోవాలంట. అందుకే అప్పుడు ఇదంతా ఇలాగ అయిపోయింది, ఏం వేసేది అని చెప్పి ఇప్పుడు ఎవడు ఆచారుడు అని ఒక సందేహం వచ్చింది. సందేహం వచ్చినాయి. ఇది రెండు సందేహం. ఒక సందేహం తత్వత్రయం, ఇంకో సందేహం ఎవరు ఆచార్యని. ఈ రెండు సందేహాలు 4 సందేహాలుగా అయింది. మోక్షానికి పోయేది ఎప్పుడు, మోక్షానికి పోయినప్పుడు ఏమేమి అనుమానం చేసుకోవాలా, మోక్షానికి అది ఏంది ప్రపత్తి ఉపాయం ప్రపత్తియా లేదు కర్మజ్ఞాన భక్తియోగమా అని చెప్పి ఇలాంటి సందేహాలతో ఈ సందేహాలను అడగని పోయిదా 6 వార్తగా బయట వచ్చింది దేవపరమార్థని మనం చూసాం కదా. అప్పుడు తెలుసుకున్నాడు ఏకతత్వం లేదు, తత్వత్రమే మన సంప్రదాయం. దర్శనం భేదయేవచ ఉపాయేషు ప్రభక్తి చూసాం కదా. దర్శనం భేదమే సిద్ధాంతం, అభేదం సిద్ధాంతం కాదు. అట్లయితే తత్వత్రయవాదమే సిద్ధాంతమే కానీ ఏకతత్వవాదం సిద్ధాంతం కాదని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత దాని తర్వాత ఎవరిని ఆశ్రయించాలా, నాకెవరు పట్టుకోవాలా అన్నప్పుడు పూర్ణాచార్య సమాశ్రయగా అని చెప్పి వచ్చేసింది కదా. దానికి ముందు ఏం చేశాడు? ఆలవందాన్ని చెవించి ఆలవందారి దగ్గర సమాశ్రయం చేసుకుంటాం అనుకున్నప్పుడు ఆయన తిరునాటుకు పోయాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇది జరగలేదు, నా దురదృష్టం జరగలేదు. అప్పుడు ఏం చేస్తాము? తిరుక్కచ్చినవి ప్రసాదం తీసుకుంటాం. ఆయన అదంతా మనం చూసేసాము. మొదలు అవతారికలే చూసినాము. తిరుక్క పోనగం శైదశేషం తరివరేలు పుదమంటే అని చెప్పి తిరుక్కచ్చిన ప్రసాదం ఆయన భోంచేసిన ఆ మిగతా భోంచేసిన మనం ఉడుత్తు కలంజని పీతకవాడి ఉడుత్తు కలచదుండు అని పెరియాడు వాడు చెప్పినట్టు ఆ ప్రకారం అది భోంచేస్తే అదే
పావనమైంది, దానివల్ల నేను పరిశుద్ధమైపోతానే అని చెప్పి అది కనుక్కున్నాడు. అది జరిగిందంటే దొరికిందా? దొరకలేదే. ఏదో జరిగిపోయింది, అది దొరకలేదు. సరే, ఆయన దగ్గరైనా సమాషణమైనా చేసుకుంటామని చెప్పి ఇది అయిపోయిన తర్వాత, స్వామి నువ్వు ప్రసాదం తీసుకోవాలనుకున్నాను, దొరకలేదు, అయితే నువ్వు నాకు సమాషణం చేయాలా అని చెప్పి అడిగితే ఆయన విదిరిపోయి, లేదు నాకు ఒక తెలియదు, నేను చేయని చెప్పేశాడు. ఇప్పుడు అన్నీ ఒకటిగా వచ్చేసింది. ఏం చెయ్యాలా? సరే, ఆలవందారి దగ్గర చేసుకుంటామంటే ఆలవందారి దగ్గర లేదు. ఇదన్నీ కలిపిదా అయిపోయిన తర్వాత ఏమైంది? ఇది పూర్ణంగా ఉండేదానివల్ల ఏమైంది? ఈ సందేహాలంతా తిరుక్కచ్చిన దగ్గర అడగను, ఆయన పోయి దేవపెరుమాళ్ దగ్గర అడగను. దాని తర్వాత ఏమొచ్చింది? ఈయనకి 6 వార్తలుగా వచ్చింది. ఇప్పుడు దానిదా అరుళాలుడన్ మొడిచొల్ அதிசயித்தோன் వాడియే వావి తిరునామం. తిరుక్కచ్చిన వావి తిరునామంలో మరువాలం తిరుమల్లి వాడవందోన్ వాడియే మాసి మిగుతీర్షత్తిల్ వందుదిత్తాన్ వాడియే అరుళాలుడన్ మొడిచొల్ அதிசயித்தோன் వాడియే. అరుళాలంటే దేవపెరుమాళ్ పేరు, అరుళాలని పేరు. ఆయన దగ్గర నేరుగా పోయి డైరెక్ట్గా మాట్లాడతారంట. మన పెదనాయన దగ్గర చిన్న ఆయన దగ్గర మాట్లాడతాం కదా, ఆ ప్రకారం తిరుక్కచ్చినవి మాట్లాడతారంట. స్వామి విగ్రహంగా మాట్లాడద్దా? ఆయన దగ్గర మాట్లాడద్దు, మన దగ్గర మాట్లాడబోయేదే లేదు. ఆయన దగ్గర మాట్లాడింది. 6 ముడి పూదూరారు కలిత్త విరాను. 6 ముడి అంటే 6 వార్తలు. పూదూరారు అంటే స్వామి రామానుజుడు వారు తిరుపతిముదురులో అవతారం చేశాడు కదా, అందువల్ల పూదూరారు అంటారు. అలిత్త బిరాన్ వాడి అంటారు. అప్పుడు దేవపెరుమాళ్ దగ్గర మాట్లాడి ఆయన పూర్తిగా తెలుసుకున్నాడు. అది ఎట్లా మాట్లాడతారంటే దానికి ఒక దృష్టాంతం చెప్తారు. చిత్రకూటంలో రాముడు పోయాడు కదా, 14 సంవత్సరాలు కైకేయి చెప్పేసింది, నువ్వు వనవాసం ఉండాలా, అక్కడ అడవిలో ఉండాలని చెప్పాడు. అప్పుడు చిత్రకూటం, ఆ చిత్రకూటంలో ఎట్లా ఉంటుందినా, శుభత చిత్రకూటే సోమగిరి రాజోభమోగిరిగి గిరిరాజో ఉదప్రియ అని చెప్తారు. అట్లా చిత్రకూటం ఎట్లా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందంట. అంత అందం, ఎట్లా అందం అంటే అక్కడ మనం పోయామంటే మనకుంటే తాపాలన్నీ పోద్దంట. ఇంద్రుడు పట్నం, కుబేర పట్నం ఎట్లా ఉంటుందో మనం చూసింది లేదు. ఆ ప్రకారం ఉంటుందని వాల్మీకి రాసినారు. ఆ ప్రకారం అంత ఆనందంగా ఉంటుందిట. మందాకిని నది ఏమి ఆ సమితి పక్కన అట్లనే ఆశ్చర్యంగా, ఆ చిత్రకూట పక్కన అట్నే ఆ రాముడు సీత అట్లనే ఇద్దరు చేతులు పట్టుకొని తిరిగి చూస్తే ఆ లక్ష్మణుడు అంత ఆనందంగా కైంకర్యం చేశాడు. అదే ప్రకారం తిరుక్కచ్చినండి ఆలవట్టు ఏం చేసి ఎట్లుందిరా, ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినిం అధేశ జగతి గీసిత్రీం వందే వరదవల్లభానని. వరదవల్లభాని ఆ పెరిందేవి తాయారని, ఆ పేరువాళ్ళ పెరుమాళ్ వరదరాజ పెరుమాళని ఇద్దరు ఒకరు చేతులు పెట్టుకొని అట్లా తోట చుట్టా ఉన్నప్పుడు ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉంటారంట. ఎంత భాగ్యం స్వామి! ఈ భారత ఉండాదంటే అందరికి దొరకదు, అంత భాగ్యం. ఈ భాగ్యం ఒక పెరియాళ్వారు దొరికిందా, ఒక బ్రాహ్మణోత్తరమైన తొండరపడి ఆడవారికి దొరికిందంటే లేదు. ఈ వంశంలోనే లేకుండా తిరుక్కచ్చినది బ్రాహ్మడే కాదు, ఆయన కూడా ఆయన దొరికింది కదా. ఆయన ఏమంటాడు, ఎట్లా పుట్టాను, నేను ఎట్లా ఉంటాను, నాకు ఇలాంటి వైభవం దొరికిందే, ఈ వైభవం ఎవరికి దొరకత్తి, ఎన్నంటి చేయదేను ఎన్నంటి తిగడుబది అని చెప్పి చెప్తారు కదా. అట్లాంటి వైభవం దొరికింది. ఆ వైభవం దొరికిన దానివల్ల ఆ స్వామి రామానుజ వారు అడిగిన ప్రశ్నకి పోయి అడిగారు తిరుక్కచ్చినబడి. తిరుక్కచ్చిన అడిగిన తర్వాత 6 వార్తలు చెప్పారు. ఇప్పుడు సందేహం పోయింది. ఆ సందేహం పోయిన తర్వాత దాంట్లో లాస్ట్ మాట ఏంది, పూర్ణాచార్య సమాశ్రయత. ఆ పూర్ణాచార్య సమాశ్రయత అని చెప్పిన తర్వాత అంత ఆనందం ఎవరికి, స్వామి రామానుజ వారికి. ఇదిదాన్ని నాకు తెలుసుకోవాలనుకున్నాను, ఎవరి దగ్గర సమాషణం చేసుకునేది, ఆలవందారి దగ్గర చేసుకున్నాము అనుకున్నాను, ఏదో భగవత్ సంకల్పం లేదు. సరే, ఈయన తిరుక్కచ్చిన దగ్గర చేసుకుంటామంటే ఆయన నేను కాదని చెప్పేశాడు. నీ ఏం చెయ్యాలన్నప్పుడు దేవపెరుమాళ్ ఈ ప్రకారం చెప్పాడే, ధన్యోస్మి అని చెప్పుకొని అంత ఆనందపడి వెంటనే బయలుదేరాల. ఈ మాట వచ్చేసింది కదా, ఈ మాట వచ్చిన వెంటనే బయలుదేరాలని చెప్పి అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి, పెరినంబులు ఎక్కడున్నారు, శ్రీరంగంలో ఉన్నారు, వెంటనే శ్రీరంగం పోతామని చెప్పి కంచి నుంచి బయలుదేరేశాడు. ఏం స్వామి కొంచెం ఉండొచ్చు కదా, ఇప్పుడు మాట వచ్చేసింది కదా, పూర్ణాచార్య సమాశయ కానీ మాట వచ్చేసింది దేవపెరుమాళ్ నుంచి. వచ్చిన తర్వాత ఇప్పుడు లాగంటే అప్పుడు కాదు, అప్పుడు పోవాలి, యాత్ర పోవాలంటే ఇప్పుడు అనుకుంటే 8 గంటల పోవచ్చు. అది చెన్నై నుంచి పోవాలంటే ఇప్పుడు 8 కూడా కాదు, 6 గంటల పోవచ్చు. 6 గంటల పోయి కూర్చున్నారంటే గడిగడిని తీసుకుపోయి శ్రీరంగం తీసుకుపోయి తోసేస్తారు. ఆ ప్రకారం పోవచ్చు అంటే అప్పుడు కాదు, అప్పుడు 2 రోజులు అవుద్ది, 3 రోజులు అవుతుంది. అన్నం ఏంది, ఆహారం ఏంది, ఎక్కడ ఉండాలా, ఏమి ఉండాలా, ఎక్కడ పండుకోవాలా, ఏమీ తెలియదు. అయినా కూడా బయలుదేరేశాడు పోయిన తర్వాత ఇది ఇక్కడ కంచిలో జరిగింది. అదే సమయంలో శ్రీరంగంలో అక్కడ ఆలవందారు ఆయన శిష్యులు చాలామంది ఉంటారు కదా, ఆయన శిష్యులు ఎవరు ఉండారు,
వీళ్ళంతా కలిమి పెరినంది ఏమి, తిరుక్కోస్తున్నది ఏమి, ఆళ్వా తిరువరంగ పెరుమాళ్ అరయ్యరేమి, వీళ్ళంతా కలిసి మాట్లాడుతున్నారు. ఏం చెయ్యాలా, అలవందార పోయేది, ఇప్పుడు ఇలాంటి సంప్రదాయాన్ని తీసుకురావాలని ఎవరు తీసుకొచ్చేది, స్వామి రామానుజుల వారిదే తీసుకొచ్చి పెట్టుకోవాలని చెప్పి అలవంద మన ఆచారాలు అనుకున్నారే. అయితే ఏందో ఈ విచిత్ర ఈశ్వర సంకల్పం ఈ ప్రకారం అయిపోయింది, ఏం చెయ్యాలా అని చెప్పిన ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చెప్తాంటే పెరిగిన చూసి, స్వామి మీరు పోయి మళ్ళీ పోయి తీసుకురండి, స్వామి రామానుజుల వారిని తీసుకురండి అని చెప్పి ఆయనే తీసుకొచ్చి పెడితే ఆయనే ఈయన జగదాచారుడు మనం పెట్టుకొని ఆయన ఏం చెప్తారో ఆ ప్రకారం చేసుకుంటాము. అంటే ఆలవంద నియమనం అదే కదా, అదే ప్రకారం చేస్తామని చెప్పింది అంటే ఆయన కంచి బయలుదేరేశాడు. అప్పుడు కంచిలో స్వామి రామానుజుల వారు శ్రీరంగానికి బయలుదేరాలని చెప్పి కంచి నుంచి బయలుదేరేశారు. ఎవరిని పెరియనముల దగ్గర సమావేశం చేసుకోవాలని చెప్పి బయలుదేరారు. అదే టైంలో అక్కడ శ్రీరంగంలో ఆలవందార్ శిష్యులు అందరూ కలిపి స్వామి పెరియనమ్ముల్ని నువ్వు పోయి రామానుజుల వారిని తీసుకురా అని చెప్పిన వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరేశారు. ఇద్దరు బయలుదేరేశారు. అక్కడి నుంచి శ్రీరంగం నుంచి కంచికి ఆయన వస్తున్నాడు, కంచి నుంచి ఈయన శ్రీరంగానికి పోతున్నారు. ఇట్లా పోయినప్పుడు ఇద్దరు మధ్యలో మీట్ అయిపోయారు. ఎక్కడ? మథురాంతకం అని ఒక దివ్యదేశం, అది 108 లేదు. ఏరికాత్తరామర్ని ఒక ఆశ్చర్యమైన సన్నిధి, పెద్ద సన్నిధి. ఆ ఏరికాత్తరామర్ సన్నిధి, ఆ సన్నిధిలో ఇద్దరు ఒకరికొకరు మీట్ అయిపోయినారు. ఇది ఏం ఆశ్చర్యం అంటే, రాముడికి తమ్ముడు లక్ష్మణుని చూడాలని ఉంటుందా లేదా? ఏమండి, తప్పకుండా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? తప్పకుండా ఉంటుంది, ఉండకుండా ఉంటుంది. అంటే సీత అయినా వదిలేసి ఉంటాడు కానీ లక్ష్మణ్ణి వదిలేసి ఉన్నట్టుగా చరిత్రమే లేదు. ఎప్పుడు చరిత్ర అంటే, పుట్టినప్పుడు పక్కనే పుట్టింది లక్ష్మణుడే, పుట్టిన తర్వాత అడవికి పోయినప్పుడు కూడనే ఉన్నది లక్ష్మణుడే. సీత అయినా 10 నెలలు లేదు. దాని తర్వాత సీత 1000 సంవత్సరాలు ఉన్నింది, రాముడు 11,000 సంవత్సరాలు ఉన్నాడు. అయితే సీత 1000 సంవత్సరాల తర్వాత ఏమైందంటే లవకుచాలని ఇచ్చేసి సీత భూమి లోపల పోయింది, దాని తర్వాత శ్రీవైకుంఠం పోయింది. అయితే మళ్ళీ 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన రాముడు చేసేప్పుడు కూడా ఉన్నింది ఎవరంటే లక్ష్మణుడే. ముందుగాను ఉన్నాడు, వెనకను ఉన్నాడు. తర్వాత శ్రీవైకుంఠం పోయేటప్పుడు ఎవరు చేయంటే మొదట లక్ష్మణుడు పోయాడు, దాని తర్వాత రాముడు పోయాడు. లక్ష్మణుడు పోయాడు, ఇంకా నేను ఇక్కడ ఉండలేదు, రాముడు పోయాడు. అప్పుడు రాముడు వదిలి లక్ష్మణుడు ఉనిందే లేదు. అందువల్ల ఆ ఏరికాత రాముడు, ఏరి అంటే చెరువు, అక్కడ పెద్ద చెరువు అంట, ఇప్పుడు సేవించవచ్చు. ఆ రాముడి సన్నతికి వెనకాల పెద్ద సముద్రం లాగా ఉంటుంది ఆ చెరువు, అంత పెద్ద చెరువు. ఇది ఇంగ్లీష్ పీరియడ్లో 17th సెంచరీ, 17th సెంచరీ అప్పుడు ఇంగ్లీష్ పీరియడ్లో పెద్ద ఎల్ల వచ్చిందట. ఎల్ల వచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే, ఎట్లా చేయాలా, ఈ మధురాంతంగా ఊరే మునిగిపోద్ది, ఏం చేయాలా అన్నప్పుడు అప్పుడు అక్కడ పెద్దోళ్ళు ఈ రాముడి దగ్గర ప్రార్థిస్తే అది రాకుండా చేస్తాను ప్రార్థన పెట్టాడంట. ఎల్లవై రాలేదంట. అప్పుడు చాలా ప్రీతి అయిపోయి ఆ ఇంగ్లీషుడు ఏం చేశాడంటే ఆ రాముడికి పేరు పెట్టాడు, ఏరికాత్తరామని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ పేరే ఎందుకు వస్తుంది? రాముడిని పేరు, ఆ చెరువుని రక్షించాడు కదా, ఆ ఏరికాత్తరామని పేరు పెట్టాడు. ఆ సన్నిధిలో వీళ్ళిద్దరూ మీట్ అయిపోయారు. అక్కడ పెరుమాళ్ళని సేవిస్తున్నాడు పెరియనంబి. సరే, పెరియనంబి సేవిస్తున్నాడు, ఈయనకి తెలవదు. ఈయన శ్రీరంగానికి పోతున్నారు కంచి నుంచి. సరే, రాముడిని సేవించేసి పోతాము. అప్పుడే రామానుజుల వారి కాలంలోనే ఆ సన్నిధి ఉన్నది. అందువల్ల రాముడిని సేవించేసి పోతాము. ఈ లోపల పోయినప్పుడు పెరియనంబి లోపల సేవిస్తున్నాడు. ఇంత దీనికి ముందు పెరియనంబి సేవించున్నారు కదా, అంటే వీళ్ళిద్దరు ఈయనంతనే ఆలవందారి దగ్గర తీసుకుపోయారు, సేవించి ఇద్దరు ఒకరు మీట్ అయ్యి ఆనందం అయిపోయింది. అట్లాంటి ఆనందం అయిపోయి, ఓ నువ్వు వచ్చేసేవాడిని ఎందుకోసం చెప్తానంటే, రాముడికి లక్ష్మణ్ణి సేవించాలని ప్రీతి. సరే స్వామి, లక్ష్మణుడు ఎవరు? రామానుజుల వార్త లక్ష్మణుడు. అది ఎట్లా స్వామి? ఆదిశేషుడు అవతారందనే స్వామి రామానుజుల వారు. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మొదల్లో కృతయుగంలో ఆదిశేషుడుగా అన్నాడు. అదే ఆదిశేషుడు త్రేతాయుగంలో లక్ష్మణుడుగా వచ్చాడు. అదే ఆదిశేషుడు ద్వాపర యుగంలో బలరాముడుగా వచ్చాడు. అదే ఆదిశేషుడు కలియుగంలో స్వామి రామానుజుల వారుగా వచ్చాడు. ఇప్పుడు ఆ ఆదిశేషుడు ఎవరు? లక్ష్మణుడుగా వచ్చాడు కదా. అప్పుడు రాముడికి తమ్ముడు లక్ష్మణుడిన లక్ష్మణుడిని సేవించాలని రాముడికి ప్రీతి. ఆ ప్రీతి వల్ల రాముడిని ఇక్కడ రాముడు ఏం చేశాడు? లక్ష్మణ ముని, రామానుజుల వారికే లక్ష్మణ ముని అనే పేరు.
అందువల్ల ఆయన అక్కడ వచ్చేసాడు. అప్పుడు ఏంటే సీతను వదిలిపో ఉన్నాడు కానీ రాముడు లక్ష్మణుని వదిలింది లేదని చెప్పాను కదా. ఎందుకు నచచేతన వితానిద్రాన్ లపతే పురుషోత్తమగా రామాయణ శ్లోకం. లక్ష్మణుడు లేకుండా రాముడు ఒక్కరోజు కూడా నిద్రపోయింది లేదంట. నచచేతన వినా నిద్రాం, నిద్రపోయింది లేదు. వాల్మీకి చెప్తున్నాడు లక్ష్మణుడు లేకుండా నిద్రపోయింది లేదండి అని చెప్పేశాడు. ఇంకో మాట కూడా చెప్పినాడు. ఇంకో మాటనే నమే స్నానం భరత్ బహుమతం తంపిన కైకేయి పుత్రం భరతం ధర్మశారినం అంటారు. నమే స్నానం, నేను స్నానం చేయాలంటే భరతుడు లేకపోతే నేను స్నానం చేయను అనిశాడు. ఈ మాట ఎక్కడ చెప్పిందంటే చెప్పింది రావణ యుద్ధం అయిపోయింది. రావణ యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత విభీషణుడు చెప్తాడు, హే రామ, ఎంత కైంకర్యం చేసావు, ఎంత నాకు ఎన్ని మంచిది నాకు చేయించావు, ఇంకా ఒక 4 రోజులు ఇక్కడ ఉండు, 4 రోజులు ఉండిన తర్వాత నువ్వు తర్వాత ఇక్కడ బాగా ఆనందంగా ఉండేసి పోవచ్చు కదా, ఇప్పుడే ఎందుకు పోతున్నావు, ఇక్కడే ఉండున్నాడు. అప్పుడు చెప్పిన ఈ మాట, అయ్యో నాకు ఇంకా స్నానం ఉంటే భరతుడి దగ్గర ఉన్నప్పుడుదా స్నానం, ఇంకా నేను ఉండనంటాడు. ఎందుకు స్వామి ఏంటే నేను పోలేదంటే 14 సంవత్సరాల లోపల వస్తా అని చెప్పిన్నాను. రాలేదంటే రాముడు ఏదో రాలేదు, ఏదో ఒక కార్యాలు ఉంటుంది అందువల్ల రాలేదు అట్లంతా భరతుడు అనుకోడు. ఓ రాలేదు, నన్ను వదిలేసుడు, నా మీద లేదు, నా మీద ఏమీ లేదు అని చెప్పి ఏం చేస్తాడు, నిప్పు వేసుకొని దాని లోపల పడిపోతాడు. వాడికి తెలవదు ఈ ప్రకారం థింక్ చేయాలనేది వాడికి తెలవదు. అందువల్లే వాడిని వదిలేసి నా చూడనవదు. నేను స్నానం చేయాలంటే వాడి దగ్గర పోతే ఆ స్నానం చేస్తాను. ఇదేం స్వామి ఇది, నిద్రపోవాలంటే లక్ష్మణుడు ఉండాలంటాడు, స్నానం చేయాలంటే విరుద్ధుడు అంటే లక్ష్మణుడు ఏమవతారం, ఆదిశేషుడు అవతారం. పండుకోవాలంటే ఎవరు కావాలా, ఆదిశేషుడు కావాలా, అందువల్ల లక్ష్మణుడు ఉంటుందా నిద్రపోయేది. సరే భరతుడు ఏమి, శంఖత్తాళ్వారు అవతారం. శంఖం అనేది ఏంటంటే తిరుమంజనం, ఆయనకి తీర్థం అంటే ఏంటి, స్నానం చేయాలంటే శంఖాన్ని తీసుకుంటేనే స్నానం చేస్తాము. అందువల్ల ఆయన లేకపోతే నాకు స్నానం లేదంటారు. ఎందుకంటే ఈ ప్రకారం చేద్దాం. అప్పుడు ఇదంతా చేసింది ఎక్కడ, ఏరికాత్తరామ, మథురాంతకం అనే ఒక దివ్యదేశంలో ఆ ఏరికాత్తరం అనేది అది ఇంగ్లీషోడి పేరులో చేసింది కాదు. ఏం ఏరి అంటే ఏంది, చెరువు. ఏం చెరువు, రామానుజుడు వారు అనే ఒక చెరువుని కాపాడిన రాముడు, అర్ధ ఏరికాత్తరామ. ఏరింటే చెరువు అంటే ఎవరు, రామానుజుల వారు. రామానుజుల వారు అనే ఒక చెరువుని కాపాడింది ఎవరు, ఆ రాముడు. అందువల్ల ఇంగ్లీషోడు ఏరికాత్తరామని పేరు పెట్టాడు. ఆ ఏరి అంటే చెరువు, ఆ చెరువు అంటే రామానుజుల వారు. ఆ రామానుజుల వారు కాపాడిన దానివల్ల ఆయనకి ఏరికాత్తరామని పేరుని పెద్దవాళ్ళు నిర్ణయించారు. అట్లాంటి ఆశ్చర్యమైన దివ్యదేశం. ఎందుకంటే ఎంబారు ఒక శ్లోకం చేస్తున్నారు, ఆశ్చర్యమైన శ్లోకం. లక్ష్మీ నాదాత్య సింధు షటర్భుజర ప్రాప్య కారుణ్యరీన్ అంటారు. అట్టంటే లక్ష్మీనాథుడు అని ఒక పెద్ద సముద్రం. ఇది ఆశ్చర్యమైన ఒక శ్లోకం. ఇది ఈ శ్లోకం చెప్పాలంటే దీనికి 4 ఉపన్యాసాలు కావాలి. పైతోటి చెప్తాను. లక్ష్మీనాథుని ఒక పెద్ద సముద్రం. ఇది ఒక ఐడియా చేసుకొని ఇది చెప్తున్నారు. ఏమంటే అప్పుడు అట్లాంటి సముద్రం, ఆ సముద్రం లోపల చాలా నీళ్ళు ఉంటుంది కదా, చాలా ఉంటుందండి, సముద్రం నీళ్ళే కదా. అయితే ఆ నీళ్లు ఏంటిది, ఆ నీళ్ళు లోపల పూర్తిగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది, ఆ నీళ్ళుదా భగవంతుడు కారుణ్యం. లక్ష్మీనారాయణుడు అనేది పెద్ద సముద్రం. ఆ సముద్రం నీళ్ళు ఉంటుంది. ఆ నీరు ఏంది, ఆ నీళ్ళుదా భగవంతుడు శ్రీమన్నారాయణుడు కారుణ్యం. కారుణ్యం కృప, ఆ కృప. అయితే ఆ కృప ఎట్లా ఉంటుందంటే, సముద్ర నీళ్ళు ఎట్లా ఉంటుంది, ఉప్పు కదండి, దాన్ని భోంచైనా వద్దా, కాదే, తీసుకోండి. ఆ నీళ్ళు భోంచైనా అంటే ఎక్కడ చేసుకుంటాము, ఉప్పుగా ఉంటుంది కదా. అట్టయితే ఏం చేస్తుంది, ఆ ఉప్పు ఏం చేస్తే, ఆ నీళ్ళు ఏం చేస్తుంది, మేఘాలు. ఆ మేఘాలు సూర్యుడు ఏం చేస్తుంది, ఇక్కడి మేఘం ద్వారా ఆ నీళ్ళన్నీ తీసుకొని ఏం చేస్తుంది, దాన్ని బాగా శుద్ధం చేసి కొండ మీద తీసుకొచ్చి వాన పడుద్ది. మన వర్షాలు పడుతుంది కదా, వర్షాలు పడి ఆ వర్షాలు ఏంటి, కొండ మీద నుంచి ఒక్కొక్క అరివిగా పైకి వచ్చి పడతా ఉంటుంది. పడతా ఉన్నప్పుడు పెద్ద చెరువుగా కాటార్ అంటారు. కాటార్ అంటే పెద్ద నది. ఆ నదిగా వస్తూ ఉంటుంది. ఆ నదిగా వచ్చినప్పుడు తర్వాత అది ఏముంది, ఒక చెరువులు వచ్చి నిలుచుకుంటుంది. చెరువులు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మదగులు అంటారు. మదగులు అంటే ఒక్కొక్క తాకి ఇంతంత పెట్టుకుంటారు. దాని ద్వారా చెరువుకి పంపిస్తారు. చెరువుకి చేలలకంతా పంపిస్తారు కదా, చెరువు ద్వారా చేలలకంతా పంపిస్తారు కదా. ఆ చేలలకు పంపించేదానికి ఒక్కొక్క మదగు అంటారు. ఆ మదగు ద్వారా పంపిస్తారు కదా. ఆ ప్రకారం పొయ్యేద్దా మనకి నీళ్ళు దొరికేది.
ఇదని నిలుగుతాయి. దీంట్లో లక్ష్మీనాథుడు అనేది సముద్రం. ఆ సముద్రం ఎట్లా ఉంటుంది? కారుణ్యం ఉండదు. కారుణ్యం కృప పూర్తిగా ఉండదు. అయితే ఆ కృప పూర్తిగా ఉన్నప్పుడు దానిలో ఉప్పు అనేది ఉండదు కదా. ఆ ఉప్పు అనేది ఏంది? అద్దా స్వాతంత్ర్యం. నేను అహమేవ, ఇప్పుడు చూసాం కదా, అహమేవ పరంతత్వం, నేనే ఒక స్వాతంత్ర్యం, అహంకారం ఉంటుంది. మమకారం, భగవంతుడికి అహంకారం మమకారం ఉండాలా, మనకిదా ఉండకూడదు. నేను ఎన్నోసారి చెప్పినాను, ఆయనకు ఉంటేదా మన బాగున్నవుతుంది. అహంకారం అంటే ఏమి? నేననేది. మమకారం అంటే ఏది? నాది అనేది. నాది అని తలుచుకుంటేదా ఆయన వస్తువులో మనం ఉండాలని అర్థం. ఆయన నాదిని తలుచుకోలేదంటే ఆయన వస్తువులను మనం లేదని అర్థం. నేను ఆయన అనుకుంటేదా ఏమవుద్ది? మనల్ని రక్షిస్తాడు. అప్పుడు రెండు ఆయనకు ఉండాల్సిందే కదా. అహంకారం మమకారం పూర్తిగా ఉండే అదిదా స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం అనేది ఉప్పు. ఆ ఉప్పు అని ఏమిటి? అది ఒక షెరుకు కదా. షెరుకు అంటే పెద్ద గొప్పగా ఉంటుంది కదా. అది ఏమవుతుంది? ఎట్ట చేస్తాడో అని ఒక సందేహం వస్తుంది. నన్ను మంచి దారికి తీసుకుపోతాడా? ఏమిటే చెడ్డదారిదే తీసుకుపోయి కావాలి. నేను అంత కర్మ చేస్తున్నాను, అంత పాపాలు చేస్తున్నాను, అయినా కూడా అప్పుడు ఏం చేసుడు? ఇది సామాన్యంగా జరగదు. అందువల్ల ఏం చేస్తాడంటే అంత స్వాతంత్ర్యం ఉండేది. నన్ను అనుగ్రహిస్తాడా, నన్ను దండిస్తాడా మనకు తెలవదు. అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు నమ్మాళ్వార్ అనే ఒక మేఘశ్యామలం చెప్తారా, ఆ మేఘం, ఆ మబ్బు ఏం చేస్తుందంటే ఆ సముద్రం అనే ఒక సముద్రం శ్రీమన్నారాయణుడు ఆ సముద్రం నీరేని అట్లనే తీసుకొని నేరుగా పైకి పోయి అక్కడి ఆ స్వాతంత్ర్యాన్ని ఎత్తేసద్ది. స్వాతంత్ర్యం అంటే ఇతాల ఏంది? ఉప్పు అనే స్వాతంత్ర్యాన్ని ఎత్తేసి కృపై అనే కారుణ్యం అనేది తీసుకొచ్చి నేరుగా నాదవని అనే ఒక పెద్ద కొండ మీద వర్షంగా వస్తుంది. వచ్చిన తర్వాత అదేం చేతి నాదవని అని ఒక పెద్ద కొండ, ఆ కొండ నుంచి పక్కన చిన్న చిన్న కొండలు ఉంటుంది కదా, ఆ కొండ ద్వారా ఉయ్యకొండారేమి మనక్కాలు నంబి ఏమి దాని ద్వారా ఒక పెద్ద నదిగా వస్తుంది. నదిగా వచ్చి అక్కడి ఏం చేస్తుంది? రెండు నది ఒకటై ఆలవందారనే పెద్ద ఒక కాట్టారు, ఆ కాట్టారులో వచ్చి నిలుస్తుంది. నిలిచిన తర్వాత ఆ కాట్టారు నుంచి 5 కాలువలుగా పోతుంది. 5 కాలువలు? పెరియ నంబి, తిరుమల నంబి, తిరుక్కోటి నంబి, తిరుమాలయాండాన్, ఆళ్వార్ తిరువరంగ పెరుమాల్ అరయర్ అని చెప్పి 5 కాలువలుగా ఆ ఆలవందారిని ఒక పెద్ద కాటారు నుంచి 5 కాలువలుగా వస్తుంది. 5 కాలువలుగా వచ్చి అన్ని ఒకటయి రామానుజుల వారు అనే ఒక పెద్ద చెరువులో వచ్చి నిలిచిపోతుంది. చెరువులో వచ్చి నిలిచిపోయిన తర్వాత అక్కడి ఏమవుతుంది? 74 సింహాసనాధిపదాలుగా 74 మతకంటారు. మతకంటే ఏంటంటే మనకు శాలలకు పోవాలి కదా, అప్పుడు ఒక్కొక్క ద్వారాగా తీసుకుపోతారు. అప్పుడు ఏమవుతుంది? శాలలంతా బాగా పంట పట్టదు కదా, ఆ పంట పెరిగేదిదా వైష్ణవ సంప్రదాయం. అప్పుడు రామానుజుని ఒక పెద్ద చెరువుకి వచ్చింది. ఆ చెరువుని రక్షించింది ఎవరు? ఏరి కాతారాము. అదే చూడ, అప్పుడు రామానుజు ద్వారా వచ్చింది కదా. ఇప్పుడు కూడా మీరు శిబిరం ముదిపోయి ఉంటే సన్నతికి వెనకాల పెద్ద చెరువు ఉండదు, అది రామానుజ చెరువునే పేరు, ఆ చెరువుకి పేరు. అట్లాంటి పెద్ద చెరువు. అందువల్ల కారే కరుణై రామానుజ ఈ கடலிடத்தில் ஆரே அறிபவன் அருளின் தன்மை அல்லலுக்கு நேரே உறவிடன் நான் வந்து நீ என்னை ஊத்தபின் ఉన్ షీరే ఉయిర్కుయిరాయ్ అడియేర్కిండి తిత్తిక్కుమే అని చెప్తారు కదా. ఇది ఎక్కడున్నదంటే వీరనారాయణపురంని ఒక ఊరు. కాట్టుమన్నార కోయిలు వినబడిందారా? అయితే ఆలవందార అవతార స్థలం, నాదముని అవతార స్థలం. దాంట్లో వీరనారాయణపురం ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో 74 మతకులు ఉన్నాయంట. అటంటే మతకంటే అది శాలలకు పొయ్యేదానికి ఉన్న ద్వారా, దాన్ని తెలిసి చూసేదంటే నీళ్ళు గొప్పగా పోతూ ఉంటుంది. ఆ 74 జ్ఞాపకార్థం కదా 74 సింహాసనాధిపదాలు స్వామి రామానుజుల వారు ఏర్పాటు చేశారు. అందువల్ల ఆ వంశాల పారపరంలో ఎవరు వస్తున్నారో వాళ్ళ దగ్గర సమాశనం చేసుకోవాలా. అందరు బ్రాహ్మణుల దగ్గర సమాశనం కాదు, ఆ వంశ పారంపర్యం ఉండాలా. ఇతను బ్రాహ్మణుడు అండి ఇన్నరు చేసుకుంటా అట్లా చేసుకునే కదా, ఆయన వంశంలో రావాలా. వంశంలో వచ్చింది మాత్రం కాదు, ఆయనకు ఆ యోగ్యత ఉండాలి. వంశంలో వచ్చింది మాత్రం పూర్తిగా చెప్పలేదు. ఆ ప్రకారం ఆయన అప్పుడు ఎట్లా జ్ఞాన అనుష్ఠానం ఉందో అదే ఆ ప్రకారం లేదన్నా కూడా వాళ్ళు పెద్దోళ్ళు ఇట్లా చేశారని చెప్పి తలుచుకున్నా చేయాలి ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు అందుదా చెప్తాడు. అట్లాంటి ఆ మతకం ద్వారా ఈయనకు వస్తుంది కదా. అందువల్ల ఆ రామానుజుల వారు అనే ఒక ఏరి, ఆ చెరువు,
ఆ చెరువును రక్షించిన దానివల్ల ఆయనకేమి ఏరికాత రామని పేరు. అట్లాట రామను అట్ట ఉన్నప్పుడు ఆ రాముడికి అప్పుడు పెరియములు చూశారు. చూసిన తర్వాత ఇద్దరు ఒకరొకరు మీట్ అయిపోయారు. ఆయనకి సంతోషం అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి సంతోషం! ఓ ఎవరిని సేవించాలో అనుకున్నానో ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఇట్లాంటి కారుణ్యం, ఎట్లా దేవపెరుమాళ్ కారుణ్యమే కారుణ్యం. అట్లా ఎందుకు స్వామి రాముడిదా కారుణ్యం ఇచ్చాడు, రాముడిదని అక్కడ ఉన్నాడు, రాముడిదా చూపించాలని అనుకోకూడదా అంటే ఈయనకి ఎప్పుడు చూడు దేవపెరుమాళదా. ఇన్ని సంవత్సరాలు శ్రీరంగంలో ఉన్నాడు కదా, శ్రీరంగశ్రీ శ్రీరంగశ్రీ అని చెప్తున్నాడు కదా. ఆయన కూడా ఆయన తిరువారాధన పెరుమాళ్ ఎవరు తెలుసా? దేవపెరుమాళదా. కాంచి వరదరాజ పెరుమాళదా ఆయనకి తిరువారాధన పెరుమాళ్. ఏం స్వామి రంగనాథుడు కాదంటే కాదు, రంగనాథుడు కానే కదా. అట్లా అన్ని కలిగి ఆయనకే కదా చేసాడు అంటే చేసినా కూడా ఆయన కదా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాడు. పైన రాపోద్ది ఈయన ఎట్లా ఇక్కడ వచ్చాడు అనేది పైన రాపోద్ది, పైకి రాపోద్ది. ఇప్పుడు అయిపోయింది. ఆయన పెరిగిన మీద తిరువుడి పట్టుకున్నాడు. హో స్వామి ఆచారుడు మీరే స్వామి, మీరే నాకు రక్షించాలా, నాకు సమాసనం చెయ్యాలా, సమాసనం చేయాలని అట్లా ఏడ్చుకుంటా ప్రార్థిస్తున్నాడు. పెరిగిన తిరువుడి గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు పెరిగిన మీద చెప్తున్నారు, అవసరపడబాక, ఏం అవసరం లేదు, నేను వచ్చేసాను, నీకు సమాసనం చేస్తాను, చేసి ఎప్పుడు దేవపెరుమాళ్ చెప్పేశాడు ఆజ్ఞ నే మీరను. నేను దేవపెరుమాళ్ ఆజ్ఞ ఇట్లా ఉండిందంటే తప్పకుండా నేను చేస్తాను. సరే మన ఇద్దరు ఇప్పుడే బయలుదేరుతాము. బయలుదేరి ఎక్కడికి పోతాము? నేరుగా కంచికి పోతాం. కంచికి పోయిన తర్వాత అక్కడ దేవపెరుమాళ్ ముందే నీకు సమాసనం చేస్తాను, బయలుదేరు అని చెప్పి స్వామి పెరిగినంబి రామానుజ వారికి చెప్పాడు. కాదు, అదంతా కానే కాదు, అదంతా కాదు, ఇప్పుడే చెయ్యాలా. ఇది ఏందండి ఇది సమాషణ? ఏమే ఇక్కడి నుంచి అక్కడ పోయి చేయిపోతాము. ఎన్ని రోజులు? ఒక 10 రోజులు అవుతుంది అనుకో. 10 రోజులతో కాదు, 2 రోజులు పోవచ్చు. అయినా కూడా ఎందుకు ఇప్పుడు ఇంత అవసరపడుతున్నావు? ఇట్లంతా అవసరం పడవలసి పని లేదే, ఉండు, కంచికి పోతాము, దివ్యదేశం కదా, ఆళ్వారు మంగళాశాసనం చేసిన తావు కదా, అక్కడనే చేస్తాము. అక్కడ దేవపెరుమాళ్ కదా నీకు ఈ మాట చెప్పింది, ఆయనే కదా పూర్ణాచార్య సమాశ్రయగాన ఈ మాట చెప్పాడు, అప్పుడు ఆయన ముందే చేసుకుంటామే, ఇంకా అది చాలా గొప్పగా ఉంటుంది కదా ఇట్లని చెప్పాడు. ఈయన ఒప్పుకోనే లేదు. లేదు 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 స్వామి, నీ ఏడుస్తున్నాడు, నీ తిరువడి పట్టుకుంటాను, ఇప్పుడు కూడా ప్రాణం పోతుంది. మిన్నిన్నెల మన్ను ఇరాక్కగలి ఎన్నిమిడత్తి ఇరై ఉన్నమిన్ నీరే, ఎప్పుడు ప్రాణం పొద్దునే. ఈ మాట ఎవరు చెప్తున్నారు చూడండి. మన సమాషణం చేసుకుంటా అంటే మంచి రోజు చూడండి, నాకు ఇంకా 60 సంవత్సరాలు అవ్వలేదండి, అవి తర్వాత చూసుకుంటాము, అప్పుడు ఇప్పుడంతా ఎందుకండి మనం అట్లా మాట్లాడతాము. ఆయన అంటే ఎక్కడో మధ్యలో చూసినాడు. ఈయన ఏం చేసి ఉండొచ్చు? శ్రీరంగనికన్నా పోయి చేసుకోండొచ్చు, లేదు కంచికన్నా వచ్చి చేసుకోండొచ్చును. 2 కాకుండా ఆ మథురాంతకంలో చేసుకోవాలని చెప్పి ఆయన అట్టనే పిడివాదం పడుతున్నాడు. అంటే ఇట్లా పడద్రంగా అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఆయన తిరుమని పట్టుకుంటున్నాడు. సరే నీవేం ప్రయాసపడతాడో, ఇదిదా ఈ ఏరిగాత్తరాముడు ఈ తిరువులం ఇట్లా ఉంటే అట్లనే చేస్తానని చెప్పి నేరుగా వెనక తీసుకుపోయాడు. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, మీరు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఒక్కసారి సేవించేసినాడు. మథురాంతకమైన దివ్యదేశంలో ఏరికాత్తరాముడు ఆశ్చర్యమైన దివ్యదేశం. ఇప్పుడు కూడా మీరు అక్కడ పోయారంటే రామానుజుల వారి సన్నతి ఈ పక్క ఉండదు, పెరియనమ్మల సన్నతి అక్కడే ఉండదు. రామానుజుల వారికి ఏ కోల్ పెట్టి సమాసనం చేశారో ఆ కోల్ ఇంకా జాగ్రత్తగా పెట్టుకున్నారు వాళ్ళు. అట్లనే ఆ డబ్బాలో పెట్టుకొని అట్లే పెట్టుకున్నారు. అది కూడా మనకు సేవ సహిస్తారు. ఇది రామానుజుల వారికి చేసిన కోళ్ళు అంటే పంచ సంస్కార కోళ్ళు అంటారు దాన్ని, అది పెట్టుకుంటారు, అట్లే పెట్టుకుంటారు. ఆ ప్రకారం వెనకాల తీసుకుపోయాడు స్వామి వీణమిలి. తీసుకుపోయి అక్కడ ఏంది మహిళమాల అంటారు, నాట్కమిళ్ మహిళ్ మాలమార్బినన్ మారన్ షడగోపన్. ఆయన మహిళం అంటే ఒక పుష్పమది. ఆ పుష్పం అంటే ఆలవంది స్వామి నమ్మాళ్ళ వారికి చాలా ఇష్టం అంట, చాలా ప్రీతి అంట. అందుకుదా ఆ పుష్పమే ఇప్పుడు వేసి ఉంటారు ఆళ్వారు. ఆ పుష్ప చెట్టు అనేది అక్కడ ఉండదు, ఇప్పుడు ఉండదు. ఆ చెట్టు కింద కూర్చొని ఈయన కూర్చోబెట్టి ఈయన తాక్కొని ఒక చేతులు తాక్కొని సమాషణం చేస్తాడు. తాపక పుండ్రక తథానామక మంత్రో యాగస్య పంచమక. అప్పుడు ఈ పక్కం ఏంది, కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చేతిలో చక్రతాళాన్ని పెట్టాడు, ఎడం చేతిలో శంఖతాళాన్ని పెట్టాడు. శంఖతాళం పెట్టేసి రహస్యత్రయాన్ని పూర్తిగా తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి ఇదంతా పూర్తిగా చెప్పి ముఖ్యంగా ద్వయమకా మంత్రాన్ని పూర్ణంగా చెప్పేసి రాముడికి ఎట్లా లక్ష్మణుడు కైంకర్యం చేశాడు అదే ప్రకారం
హే ఇలయాழ்వార్ ఇంకా రామానుజుడు అవ్వలేదు అప్పుడు, అంతవరకు ఆయనకి పేరే ఇలయాழ்వార్దా. ఏ ఇలయాழ்వారు అదే ప్రకారం భగవత్ కైంకర్యం నువ్వు పూర్తిగా చెయ్యాలా అని చెప్పి అప్పుడు ఆయనకి అని చెప్తారు. అప్పుడు పెరియనికి చెప్తారు, రామానుజు ఇంకా అప్పుడు సన్యాసాశ్రమం తీసుకోలేదు, ఇంకా సన్యాసం అప్పుడు గృహస్థుడుగా ఉంటాడు. గృహస్థుడు అంటే ఏమి, ఒక నార్మల్గా ఒక్కొక్కరు ఎట్లా ఉంటారో ఆ ప్రకారం ఉంటారు. అందువల్లదా మీరు ఆ మధురాంతంగా సన్నిధి పొయ్యారంటే, ఇదంతా మీరు చెప్పేదంతా మీరు గుర్తుపెట్టుకోవాలా. అక్కడ పొయ్యారంటే ప్రదక్షిణం వచ్చిన తావు అక్కడ ఒక మఖిడ మరం చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందదా స్వామి రామానుజు వారు కూర్చోబెట్టుకొని పెరియని సహవాసనం చేశారు. అక్కడ రాసి ఉంటుంది, ఇక్కడదా సమాషణ అయిన తావు ఆ చెట్టు పక్కనే రాసి ఉంటుంది. అక్కడ ప్రదక్షిణ చేసుకుని మనం ధనం పెట్టుకోవాలా, నమస్కారం చేసుకోవాలా. చేసుకుని ఇట్లా వచ్చేసంటే వచ్చేసింది రామానుజు వారి సన్నిధి, పెరియనముడి సన్నిధి ఉంటుంది. అక్కడ రామానుజుల వారికి ఎట్లా వస్త్రం ఉంటుంది అంటే కాషాయ వస్త్రం ఉండదు, తెల్ల వస్త్రం ఉంటుంది. సామాన్యంగా రామానుజుడు సన్యాసి కదా, సన్యాసిగా ఉంటే ఇప్పుడు శ్రీపరముద్ర పోయి అంటే కాషాయ వస్త్రం ఉంటుంది, తిరుమలకి పోయారంటే కాషాయ వస్త్రం ఉంటుంది. నెల్లూరులో వస్తే రామానుజుడు అంటే కూడా అక్కడ కూడా కాషాయ వస్త్రమే ఉంటుంది. ఇదే అహోబలం పోతే కూడా కాషాయ వస్త్రమే ఉంటుంది. అయితే అక్కడ మధురాంతకం ఏరికాత్తరామరాణ సన్నిధిలో కాషాయ వస్త్రం ఉంటుంది, తెల్ల వస్త్రం ఉంటుంది. నార్మల్గా అందరు గృహస్థాలు ఎట్లా పట్టుకుంటారో ఆ ప్రకారం ఉంటుంది. ఎందుకు స్వామి తెల్ల వస్త్రం ఉంటుంది అంటే ఆయనకి ఇంకా సన్యాసం తీసుకోలేదు. రామానుజుల వారికి సమాషణ అయినప్పుడు సన్యాసనం చేసుకోలేదు, ఆయన గృహస్థుడు కదా ఉండదు, ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం చేసుకోలేదు. అది కాకుండా ఆళ్వార్ తిరునగిరి పోతే కూడా అక్కడ కూడా కాషాయ వస్త్రం ఉండదు. ఆళ్వార్ అవతార స్థలం ఉండదు కదా, అక్కడ పోయారంటే అక్కడ కూడా ఎంబెరుమాన విగ్రహం ఎట్లా ఉంటుంది, కాషాయ వస్త్రం ఉంటే తెల్ల వస్త్రమే ఉంటుంది. తెలుపు వస్త్రం ఎందువల్ల ఉంటుంది, అక్కడ ఉండి కారణం వేరేకుండే కారణం ఇక్కడ వచ్చి ఈయన పుట్టిన తర్వాత చేసిన విగ్రహం, అది పుట్టక ముందే చేసిన విగ్రహం. ఆ విగ్రహానికి పేరు భవిష్యత్ ఆచార్య విగ్రహంని పేరు. ఆళ్వార్ తిరునగిరిలో ఉండే విగ్రహానికి పేరు భవిష్యత్ ఆచార్య విగ్రహం. అటు భవిష్యత్తే పుట్టక ముందే చేసిన విగ్రహం. ఎందుకంటే స్వామి రమణాళ్వారు నేను పరంపదం పోతున్నాను మధురగా చెప్పేశాడు. ఇది కలి పుట్టిన 42వ రోజు నమ్మాళ్వారు పుట్టాడు. కలి పుట్టిన 42వ రోజు, 42 రోజులు 32 సంవత్సరాల్లో నమ్మాళ్వారు తిరునాట్టை అలంకరిత్తి విట్టారు అని చెప్పి చెప్తున్నారు కదా. ఆ ప్రకారం సేవకుడు పోతున్నారు. పొయ్యేడు నా మధురగవి ఆడ ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు పొయ్యేవంటే నేను ఏం చేయాలా, నేను ఈ లోకం నుండి. ఇది బ్రాహ్మడు ఒక ఎవరిని అడుగుతున్నారు, నమ్మాళ్వారిని చూసి అడుగుతున్నారు, నువ్వు పొయ్యవంటే నాకేం లేదు, నువ్వే కదా నాకు ఆచారుడు, తెగు బట్టడి కొరుగురు నంబి పావి నిన్ను చేయి పాడి తిరువని, నాకు ఇంక అక్కర్లేదు, నన్ను కూడా నీ దగ్గరని తీసుకోపో అని చెప్పి, లేదు నువ్వు ఇక్కడ ఉండు. అట్లయితే నేను నిన్ను సేవించాలా, నువ్వు పోతే నేను ఎట్లా సేవించేది, నీ తిరిమేవి నాకు దొరకాలనే ఎట్లా సేవించేది. అట్టంటే ఏం చెప్పడు, ఈ తామర నది ఉండాలి కదా, ఆ నది తీర్థం తీసుకురా, తీర్థాన్ని తీసుకొస్తే దాంట్లో విగ్రహం వస్తుంది, దాంట్లో నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత నేనే అది అనుకొని నువ్వు సేవించు అని చెప్పాడు. సరే గబగబాని పోయారు, తామిన వారిని తీర్థాన్ని పూర్తిగా తెచ్చాడు. అట్లనే నిప్పి పెట్టి కాల్చిన తర్వాత ఒక విగ్రహం వచ్చింది. ఆ విగ్రహం చూస్తే నమ్మాళ్వారి విగ్రహంలా లేదు. ఇదేంటి ఇది ఇట్లా ఉండదు, మీలాగా లేదే అని చెప్పి స్వామి మధురగవి ఆళ్వారు నమ్మాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టుకున్నప్పుడు, లేదు ఇది ఇంక మీదట ఇంకా 4000 సంవత్సరాల తర్వాత రామానుజుల వారే అని ఒకరు పుట్టబోతారు, ఆయన పుట్టే విగ్రహం ఇంత జగచాచార్యుడు, ఈయన పుట్టబోతాడు, ఈయన పుట్టేదనకు ముందు ఈయన విగ్రహం ఇది భవిష్యత్ ఆచార్య విగ్రహం. అందువల్ల మళ్ళీ ఇంకొక నీళ్ళు తీసుకొచ్చి కాసి ఉంటారు, మళ్ళీ మంట పెట్టి కాస్తారు. కాసిన తర్వాత అప్పుడు నమ్మాళ్వారి విగ్రహం వస్తుంది. ఆ నమ్మాళ్వ విగ్రహంతో ఇప్పుడు మన ఆళ్వార్ తిరునగరిలో సేవించే విగ్రహం, అప్పుడు మధురగవి ఆళ్వార్ ప్రతిష్ఠ చేసిన విగ్రహం ఆ విగ్రహం ఇంతలా ఉంటుంది. దాని కవచాలంతా చేసి కొంచెం పెద్దగా పెట్టారు, ఇంతనే ఉంటుంది విగ్రహం, చాలా పెద్దదంతా ఉంటుంది, చిన్న విగ్రహమే. అట్లాంటిది ఏంటి, అది విగ్రహం శిల్పి చేసింది కాదు, ఎవరు చేసింది, నీళ్లతో చేసింది. నీళ్లు బాగా ఉడకబెట్టి అదే ఈ విగ్రహం లాగా వచ్చేసింది. అప్పుడు ముందుగా మొదట వచ్చింది రామానుజుల వారి విగ్రహం. ఇది నీకు ఆయన తెలవదు కదా, అప్పుడు రామానుజులు పుట్టలేదే, పుట్టకుండా ఉండేటప్పుడు కదా ఈ విగ్రహం వచ్చింది, ఇది ఎవరు తెలవలేదే అని మధురగవి అడుగుతున్నారు. ఇది 4000 సంవత్సరాల తర్వాత ఈయన రామానుజు వారు పుట్టబోతారు ఆ విగ్రహం అన్నారు. అందువల్ల అప్పుడు ఇంకా ఆయనకి సన్యాసం తీసుకున్నాడు, ఇంకా పుట్టనేలేదు, ఎట్లా స్వామి సన్యాసాశ్రమం తీసుకుంటారు, తీసుకోలేదు కదా. అందువల్ల అక్కడ ఉండే విగ్రహానికి కూడా తెల్ల వస్త్రమే, వస్త్రం తెలిపే, కాషాయ వస్త్రం లేదు. ఎట్లంటే ఆ ప్రకారంగా, అందువల్ల ఆ ప్రకారం జరుగుతుంది కదా. అప్పుడు ఆళ్వార్ తిరునగిరిలో
చతుర్వేది మంగళంను ఉంటుంది. మీరు ఆళ్వార్ తిరిగిన సన్నతిలో పోతే స్వామి రామానుజుల వారి సన్నతి లేదు. చతుర్వేది మంగళం ప్రదక్షిణ రావాలా. ఆ చతుర్వేది మంగళం లోపల రామానుజుల వారి సన్నతి ఉండదు. అక్కడ ఉండే విగ్రహం భవిష్యత్ ఆచార్య విగ్రహం, అది రామానుజ విగ్రహం. ఆ విగ్రహం అది మధుర కవి ఆళ్వార్ బాగా తెల్లబెట్టి కాచిన విగ్రహం, అది రామానుజుల విగ్రహం. అదే విగ్రహం స్వామి నమ్మాళ్ళ విగ్రహం చెప్తున్నాం. ఇదంతా ఎప్పుడు తింటే ఇదంతా దగ్గర ఎన్నో సంవత్సరాలు, 4000 సంవత్సరాల ముందు జరిగింది. అయితే ఇప్పటికి 5000 సంవత్సరాలు అయింది కదా. ఇది ఎట్లా అంటే ఇది అట్లా వచ్చింది కదా. వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఉండదంటే ఉండదు. ఎట్లా వచ్చిందంటే చాలా రోజులు అది ఎక్కడో పోయింది. మధుర కవి ఆళ్వార్ వంశ పారంపర్యం పెట్టుకున్నారు. వాళ్ళకి ఎవరికి ఇది ఇలాగ తెలవదు. అట్లే పోతా ఉన్నప్పుడు తర్వాత 9th సెంచరీ అటైతే నాదమునిగా అవతరించి తర్వాత నమ్మాళ్వారు ప్రత్యక్షమయ్యి 4000 మళ్ళీ పోయిన తర్వాత నాదమునికి అనుగ్రహించారు కదా. అనుగ్రహించిన తర్వాత అప్పుడు నాదముని అన్ని తీసుకున్నాడు, బయలుదేరాదంటే అప్పుడు నువ్వు కొంచెం ఉండు. ఆళ్వారు చెప్తున్నారు, ఏ నాదములు ఉండు, నీకు ఇంకొక విషయం ఇవ్వాలా. ఏంటంటే ఇదిగో రామానుజుల వారి విగ్రహం, భవిష్యతాచార్య విగ్రహం. ఈ విగ్రహం పూర్తిగా పెట్టుకొని నువ్వు ఆరాధన చేస్తూ ఉండు. నీ వంశపారంగా చేస్తా ఉంటే ఈయన వెనకాల పుట్టపోతాడు. నేను ఒక పాసురం చెప్పేనే. ఏం పాసురం? పొలిగ పోయిట్టు వల్లు ఇరుసాపం நலியும் நரகமும் நெய்ந்த நவனுக்கு யாதொண்டுமில்லை கலியும் கெடும் கண்டுகொன்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்ணேல் మలియప్పుకుంది ఇసబాడి ఆడి ఉడిదర కండోమ్ను. ఇంకా అంత సుభిక్షగా అయిపోతే లోకమే అంతా మారిపోతుంది, అందరూ భగవద్భక్తులుగా అయిపోతారు అని చెప్పి ఒక పాత్ర అనుగ్రహించనే. అది ఎందువల్లంటే ఈ రామానుజు గారు పుట్టపోతారని చెప్పబోతున్నాను. కండోం కన్ను కినియన కండోం తొండీర్ ఎల్లీరుంబారి தொழுது நின்றார்த்தம் அண்டார் தன்னந்துடாயான் மாதவன் பூதங்கள் மண்மேல் పండార్ పాడి నిండాడి పరంది తిరిగిండనమే చెప్పిన ఆ రామానుజు అవతారం చేయకపోతాడు. అది చెప్తాడని ఆ పాసురంలో సూచకంగా చెప్పినాడు. ఇదిగో ఇది ఇస్తున్నాను, దీన్ని పెట్టుకొని నువ్వు ఆరాధన చేస్తా ఉండు, వెనకడి ఇదా భవిష్యతార ఉద్యోగంగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఆ విగ్రహం అక్కడ ఎట్లా ఉంటుంది? తెలుపు వస్తుందా, అక్కడ తెలుపు వస్తుందా. ఆహా, ఈ ప్రకారం రామానుజుల వారికి ఏరికాత్తరామన్ మధురాద్దంగుల్లో తెలుపు వస్తుంది, ఆయన కాషాయ వస్త్రం లేదు. అదే ప్రకారం ఇక్కడ ఆళ్వార్ తిరుగులో తెలుగు వస్త్రమే, కాషాయ వస్త్రం లేదు. దాని తర్వాత పూర్తిగా ద్వయం అర్థమేమి పూర్తిగా చెప్తారు. చెప్పిన తర్వాత సరే ఇదన్నీ చెప్పించావు, దీనికి ప్రమాణం ఏది, దీనికి అధికారులు ఎవరు, దీనికి ప్రమాత ఎవరు, దీన్ని ఎవరు చెప్పాలా, దీనికి ప్రమాణం ఏమి, ప్రమేయం ఏమి, ఇదన్నీ అడుగుతారు. దానికన్నీ సమాధానం చెప్పి అక్కడి నుంచి తీసుకొస్తారు. ఎట్లా తీసుకొస్తారు, పైకి దీనికి ఏమేమి చేస్తారు, దీనికి ఏమేమి కైంకర్యం చేస్తారు అనేది ఇంకా చూడాలా. ఇది రేపు ఉపన్యాసం ఉండదు, శనివారం దాకా ఉపన్యాసం ఉండదు. ఇప్పుడే చెప్పేస్తాం. ఈరోజు బుధవారం కదా, అది గురువారం, శుక్రవారం, శనివారం, ఇంకా 3 రోజులు ఉపన్యాసం ఉండదు. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం ఏమీ చేయలేదు, అందువల్ల ఈ 3 రోజులు ఉపన్యాసం ఉండదు. ఈ 3 రోజులు ఉపన్యాసంలో శాతమర అయిపోద్ది. అందువల్ల పూర్తిగా ఇంకా ఎవరెవరు ఉండాలనో శాతమర రోజు పూర్తిగా అందరూ వినాలని ప్రార్థించుకొని ఇప్పుడు మీకు ఏదైనా సందేహం ఉంటే పూర్తిగా అడగవచ్చు. బృందారణ్య నివాసాయ బలరామానుజాయ చ రుక్మిణీ ప్రాణనాదాయ పార్థసూదాయ మంగళం. ஆழ்வாரும் பெருமானார் ஜிய திருவடிகளே சரணம், ஆச்சாரியன் திருவடிகளே சரணம், பகவதால் திருவடிகளே சரணம்.